శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగురవై నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీపరమేశ్వరౌ. సూక్తిం సమగ్రేతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీమధురైకటాక్షైః వైదగ్ధ్యవర్ణకుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మని సన్నిధత్తాం. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీరామచంద్రం శ్రితపారిజాతం సీతాముఖాంబోరుహచించరీకः సమస్తకల్యాణగుణాభిరామः నిరంతరం మంగళమాతనోతు. సింధూరారుణవిగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షోరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపైన సభకు నమస్కారం. ఆదో పూజ్యో గణాధిపః అని ఆర్యోక్తి. అంటే మొట్టమొదట పూజింపబడవలసినటువంటి దైవం వినాయకుడు. ఎందుచేత ఆయన్ని అలా ప్రారంభంలో పూజ చేయవలసి ఉంటుంది అంటే ఆయన విఘ్నకారకుడు, అలాగే విఘ్ననాశకుడు. ఆయనే విఘ్నాల్ని కల్పిస్తాడు, ఆయనే విఘ్నాల్ని నశింపచేస్తాడు. అదేమిటంటే విఘ్నాల్ని నశింపచేస్తారన్నారు బాగుంది, కానీ విఘ్నాల్ని కల్పిస్తాడన్న మాట అంత సమంజసంగా ఉంటుందా అంటే అలా ఎందుకుంటుంది ఆ తత్వంలో అన్న విషయాన్ని మీరు ఇప్పుడు నేను చెయ్యబోయే ప్రసంగంలో తెలుసుకుంటారు. సాధారణంగా ఎప్పుడైనా సరే ఏదైనా కార్యక్రమం ప్రారంభం చేస్తే తప్పకుండా మనందరం చెప్పవలసినటువంటి శ్లోకం ఒకటి ఉంటుంది. ఏదైనా ఒక పెద్ద కార్యాన్ని ప్రారంభం చేసే ముందు, ఆ రోజు దినచర్యని ప్రారంభం చేసే ముందు పూజా కార్యక్రమంలో మొట్టమొదటి పూజలో మొదట చెప్పవలసిన శ్లోకం సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయకః ధూమకేతుర్గణాధ్యక్ష బాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజః షోడశైతాని నామాని ఎప్పటే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. అది శ్లోకం. ఇందులో విఘ్నేశ్వరుడికి 16 నామాలు చెప్తారు. ఈ 16 నామాలు షోడశైతాని నామాని అని. అయితే మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనించండి. విఘ్నేశ్వరుడికి ఎప్పుడూ కూడా 21 అంకె మీదే ఉంటాయి. ఏవైనా కూడా 21 అంకె మీదే ఉంటాయి. ఏకవింశతి పత్రాణి అని 21 పత్రులతో పూజ, అలాగే 21 రకాలైనటువంటి పుష్పాలతో పూజ, అలాగే 21 రకాలైనటువంటి 21 అంకె మీద 21 సంఖ్య మీద పిండి వంటల్ని కూడా చేసి నివేదన చేయడం అనేటటువంటి పద్ధతి ఉంది. కానీ ఈ శ్లోకంలో ఏమంటున్నారంటే షోడశైతాని నామాని ఎప్పటే శృణుయాదపి 16 అంకె గురించి మాట్లాడుతున్నారు. మేము విఘ్నేశ్వరుడు యొక్క 16 నామములు చెప్తున్నాం. ఈ 16 నామములను కూడా మీరు చెప్పండి అని చెప్పట్లేదు. మీరు చెప్తే మంచిది, చెప్పకపోతే కనీసం వినండి అంటున్నారు. ఎప్పటేత్ శృణుయాదపి, మీరు చెప్పగలిగి ఉండాలి ఈ 16 నామాలు. ఒకవేళ ఏ కారణం చేతనైనా ఏమండి మేము ఆ 16 నామాలు చెప్పలేము,
మాకు నోరు తిరగదనో లేకపోతే మేము ధారణ చెయ్యలేమనో చూసి చదవడం కూడా మాకు చేత కాదనో అంటే ఇంట్లో ఈ 16 నామాలు చెప్పేవాడు తప్పకుండా ఉండాలి అని. ప్రతి ఇంట్లోనూ కూడా ఈ 16 నామాలు చెప్పబడాలి. చెబితే మిగిలిన వాళ్ళు వినాలి. అంటే ఈ శ్లోకాన్ని ప్రతిరోజు పైకే చదవాలి అని గుర్తు. ఇంట్లో మిగిలిన వాళ్ళు దీన్ని చదవలేరు అంటే ఇంటి యజమాని దీన్ని పైకి చెప్పాలి. చెప్తే మిగిలిన వాళ్ళు వినవలసి ఉంటుంది. కనీసం ఏమిటంటే పూజ ప్రారంభం అవుతోంది అంటే వెళ్ళి అక్కడ నిలబడడం కష్టం కాదుగా. పూజ మధ్యలో ఏదైనా అంగం అంటే మాకు తెలియదండి, ఆ సమయానికి ఏదో పనిలో ఉంటాం, ఎలా పెడతాం అనొచ్చు. పూజ ప్రారంభం చేసి ఘంటారావం చేయగానే వెళ్ళి అక్కడ నిలబడడం పెద్ద విశేషం ఏం కాదు. కాబట్టి ప్రతిరోజు మనం ఈ 16 నామాలు చెప్పాలి. కనీసంలో కనీసం పెద్దలు చెప్తున్నప్పుడు వినాలి. 21 కదా విఘ్నేశ్వరుడికి అన్ని పూజకి వాడబడేటటువంటి సంఖ్య. మరి ఈ శ్లోకం దగ్గరికి వచ్చేటప్పటికి 16 అన్నమాట ఎందుకు వాడారు? షోడశైతాని నామాని. 21ని 16 ఎందువల్ల చేయవలసి వచ్చింది అంటే షోడశ కళా ప్రపూర్ణుడు చంద్రుడు. చంద్రుడికి 16 కళలు. 16 కళలు చంద్రుడికి ఉంటే మనిషి జీవితం కూడా షోడశ సంస్కారములతో ఉంటుంది. చిట్ట చివరి సంస్కారం అంత్యేష్టి సంస్కారం. 16 సంస్కారములు నడుస్తాయి మనిషికి. పుట్టుకకి పూర్వం తల్లి గర్భంలో ప్రవేశించినప్పుడు జరిగేటటువంటి సీమంతము అంటుంటారు. కానీ అసలు నిజానికి అది సీమన్నతోత్సవము అని చెప్పి ఆ పాపట భర్త తీస్తాడు. ఆ పాపట భర్త తీసేటటువంటి ఉత్సవానికి ఆ పేరు. అక్కడ ప్రారంభం చేసి శరీరం పడిపోయిన తరువాత చేసేటటువంటి అంత్యేష్టి సంస్కారంతో 16 నడుస్తాయి. మీరు ఒక పూజ చేశారనుకోండి, షోడశోపచార పూజ, 16 ఉపచారములు తప్పకుండా ఈశ్వరుడికి నడవాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రతిరోజు 16 ఉపచారములతోటి పూజ చేయాలి ఇంట్లో. అసలు న్యాయంగా కొన్ని వేల ఉపచారాలు, అన్ని నాకు చేత కావండి 64 ఉపచారాలు, 64 కూడా నేను చేయలేనండి 16 ఉపచారాలు, 16 కూడా నా వల్ల కాదండి 5 ఉపచారాలు, పంచసంఖ్యోపచారిణి 5 కూడా చేయలేనండి క్షమార్పణ లేదు. గృహస్థాశ్రమంలో 5 ఉపచారాలు తప్పకుండా చేయవలసింది. ప్రతి ఇంటిలోనూ కూడా దేవతార్చన జరిగినప్పుడు 5 ఉపచారములతో సింహాసనం అర్చింపబడాలి. గంధ పుష్ప ధూప దీప నైవేద్యములని ఈ 5 జరగాలి. కాబట్టి ఇప్పుడు 16 అంకె మీద చెప్తున్నారు. షోడశోపచార పూజ 16 అంకె. అలాగే ఇప్పుడు 16 తీసుకొచ్చారు. అవన్నీ ఉపచారాలు కళలు సంస్కారములు కాబట్టి 16 చెప్పారా? ఇంతకన్నా ఏమైనా ఉందా అంటే మీరు చూడండి, ఎప్పుడైనా పెద్దల దగ్గరికి వెళ్ళి మీరు నమస్కారం చేస్తే ఒక ఆశీర్వచనం ఉంటుంది. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్ దేవేంద్రియే ప్రతిష్టతి. 100 సంవత్సరములు జీవించదవుగాక. ఎందుకంటే కలియుగంలో ఆయు ప్రమాణం 100 సంవత్సరాలు. 100 సంవత్సరముల పూర్ణాయుర్దాయమును పొందెదువుగాక అని ఆశీర్వచనం. కానీ యథార్థానికి మీరు ఎప్పుడైనా ఎవరికైనా అభ్యున్నతిని కోరారనుకోండి, వాళ్ళు అభివృద్ధిలోకి రావాలి అని మీరు మనస్ఫూర్తిగా కోరుకున్న వారైతే మీరేం చేయవలసి ఉంటుందంటే వీరికి 16 కటాక్షింపబడుగాక అని కోరుకోవాలి. ఏమిటి ఆ 16? మీరు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇది మీరు సంకల్పం చేస్తారు. అసలు యథార్థానికైతే గురువు ఏం చేస్తారో తెలుసా అండి? ఎదురుగుండా చేసే ఆశీర్వచనం కాదు. తాను భగవదర్చన చేసినప్పుడు, తన సింహాసనాన్ని అర్చన చేసినప్పుడు ఈశ్వరుణ్ణి అడుగుతాడు. ఈ 16 ఫలానా వారికి కృప చెయ్యి సర్వేశ్వర అని అడుగుతాడు. గురువుగారి యొక్క భక్తి చేత, ఆయన చేత అర్చింపబడిన పరమేశ్వరుడు ఆయన ఎవరి కొరకు సంకల్పం చేశారో వారికి ఆ అభ్యున్నతినిస్తాడు. ఇవి 16 అడుగుతారు. ఈ 16 ధర్మ అర్థ కామ మోక్ష భక్తి జ్ఞాన వైరాగ్యములు. ఇక్కడికి 7. దీర్ఘాయుర్దాయం. దీర్ఘాయుర్దాయంతో పాటుగా రోగాలు లేనటువంటి ఆరోగ్యంతో కూడినటువంటి జీవితం, సంపద కలిగి ఉండడం, సంపద అభివృద్ధి చెందడం, అభివృద్ధి చెందినది స్థిరత్వాన్ని పొందడం, దీనితో పాటు ఆ యజమాని వీర్యమును పొంది ఉండడం. అంటే
కదిలిపోకుండా ఉండగలిగినటువంటి స్థితి, విజయాన్ని పొందడం, తలపెట్టిన కార్యాలు విజయవంతం అవుతూ ఉండడం, పుత్రపౌత్రాభివృద్ధిని చూడగలగడం, అంటే కొడుకుల్ని మనవల్ని కూడా చూడాలి కాబట్టి 3 తరాలు చూస్తాడు. పుత్రపౌత్రాభివృద్ధిని అంటే ప్రపౌత్రులతో చూడగలగడం, తన కులదేవత ఎవరో, సింహాసనంలో కులదేవత ఉంటారు, పరంపరాగతంగా వస్తూ ఉంటారు, ఆయనే అన్నీ అని చూడాలి. మీరు కులదేవతని మార్చే అధికారం మీకు ఉండదు. మీ పరంపరాగతంగా మీ సింహాసనంలో కులదేవత ఎవరో అర్చన వారికి చెయ్యాలి, కానీ మీ ఇష్టదేవతని మీ కులదేవతలో చూడాలి. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే బాగా అర్థం అవడానికి, నా కులదేవత పార్వతీ పరమేశ్వరులు అనుకోండి, నా ఇష్టదేవత సీతారాములు అనుకోండి. నేను పార్వతీ పరమేశ్వరుల యొక్క మూర్తులను తీసేసి సీతారాముల మూర్తులు పెట్టకూడదు. పార్వతీ పరమేశ్వరుల యందు సీతారాముల్ని చూడాలి తప్ప కులదేవతని తీసేసేటటువంటి అధికారం ఎవ్వరికీ ఉండదు. అది చాలా ప్రమాదకరం. అటువంటి పనులు చేయకూడదు ఎప్పుడూను. కాబట్టి ఆ కులదేవతని మీరు ఎవరిని అర్చన చేస్తున్నారో వారు ఆ యజమాని యందు ప్రీతి చెంది వారిని అనుగ్రహించుగాక అని కోడుకోవడం 16. ఇప్పుడు 16 వచ్చాయి కదండి. కాబట్టి ఈ 16 యజమానికి దొరకాలి అని కోరడం. యజమాని అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, యజమాని అంటే ఏదో ఇంగ్లీష్లో ఓనర్ అన్న శబ్దంతో కాదు, యజ్ఞము చేయువాడు యజమాని అని. అంటే ప్రతివాడు యజ్ఞం చెయ్యాలి అని. కాబట్టి అటువంటి యజమానికి ఈ 16 కలగాలి అని కోరుకోవడం పూర్ణమైనటువంటి ఆశీర్వచనం. కాబట్టి ఇప్పుడు షోడశైతాని నామాని 16 నామములు ఎందుకు చెప్తున్నామంటే పరిపూర్ణమైన ఆశీర్వచనము కొరకు. ఈ 16 సిద్ధించడానికి ఏవి విఘ్నాల రూపంలో అడ్డొస్తున్నాయో, ఏవి ప్రతిబంధక రూపంలో వస్తున్నాయో వాటిని తొలగించి ఈ 16ంటిని సిద్ధింపజేయగలిగినటువంటి వాడు గణపతి. కాబట్టి ఇటువంటి మహానుభావుణ్ణి మేము ఇవాళ ప్రార్థన చేస్తున్నాం. ఇవాళ అంటే ప్రతిరోజు అని దాని అర్థం. అది మేము 16 నామములు చెప్పినప్పుడు మొట్టమొదటి నామంతో ఆయన ఏమని పిలుస్తున్నాం? సుముఖ. సుముఖ అంటే మంచి ముఖమున్నవాడు. సంస్కృతంలో ముఖము అన్న మాటకి నోరు అని కూడా అర్థం. సుముఖ అంటే మంచి ముఖం. ముఖము ఎప్పుడు వస్తుంది? పుట్టుకతో వస్తుంది. విఘ్నేశ్వరుడు యొక్క పుట్టుక ఎలాగా? ఆయన పుట్టుక ఒక స్త్రీ గర్భవాసం చేసి జన్మించిన వాడు కాదు. అమ్మవారు ఆవిడ సుమంగళి, అందున నిత్య సుమంగళి, నిత్య యవ్వనంలో ఉండేటటువంటి తల్లి. అటువంటి తల్లి కనుక ఎప్పుడూ పసుపు రాసుకుని ఉంటుంది ఆవిడ. ఎప్పుడూ పసుపు రాసుకుని ఉండేటటువంటి అమ్మవారు ఒకానొక రోజున తన ఒంటి మీదున్న పసుపు నలిచింది. నలిచి ముద్ద చేసి ప్రాణప్రతిష్ఠ చేసింది. ఇప్పుడు విఘ్నేశ్వరుడు యొక్క మొదటి స్వరూపం నరవినాయకుడు. అంటే నరుడు ఎలా ఉంటాడో అలాగే పుట్టారు ఆయన. ఇప్పటికీ చిదంబరంలో ఒక చోట, అలాగే మనకి రాక్ఫోర్ట్ టెంపుల్ అని ఉంటుంది ట్రిచి, ఆ రాక్ఫోర్ట్ టెంపుల్లోనూ నరవినాయకుని యొక్క రూపాలు ఉన్నాయి. కానీ గుర్తుపట్టడం కష్టం. వినాయకుడు మనకి ఇంకొకలా అలవాటైపోయి నరవినాయకుడిని గుర్తుపట్టరు ఎవరు. ఇప్పుడు అమ్మవారు పసుపు ముద్దతో మొట్టమొదట వినాయకుడిని ప్రతిష్ఠ చేసింది, అందులోకి తీసుకొచ్చింది తేజస్సు. అందుకే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వినాయకుడు ఆవాహన ఇందులోకి అవుతాడు తొందరగా అంటే పసుపు ముద్దలోకే. 2 తమలపాకులు అక్కడ పెట్టి అందులో పసుపు ముద్ద పెట్టి బొట్టు పెట్టి మీరు ప్రార్థన చేస్తే విఘ్నేశ్వర తేజస్సు అందులోకి ప్రవేశించేస్తుంది. ఎందుకంటే అమ్మ మొదట అలాగే సృష్టించింది. ఇప్పుడు ఆయన మొదటి రూపంలో ఆయన నరుడు కదండి. మొదటి రూపంలో నరుడైన వాడి ముఖం నరముఖం. మరి గజముఖం ఎక్కడి నుంచి వచ్చింది? పరమశివుడు నరముఖాన్ని తొలగించాడు, గజముఖాన్ని పెట్టాడు. మనకి వినాయక వ్రత కల్పం కథలో ఏం చెప్తారంటే, ఏదో పరమేశ్వరుడు ఎక్కడికో వెళ్ళాడు, ఇంటికి వచ్చాడు, పార్వతీదేవి లోపల బయట కాపుగా పెట్టింది, నువ్వెవరి అన్నాడు, నేను కాపలా ఉన్నాను లోపలికి వెళ్ళొద్దని ఆయన అన్నాడు, వీళ్ళిద్దరికీ దెబ్బలాట వచ్చింది, యుద్ధం జరిగి త్రిశూలంతో తలకై తీసేశాడు అంటారు. పార్వతీదేవి ఏడిచింది, అందుకుని తీసుకొచ్చి గజముఖాన్ని పెట్టాడు. అలాగ కథల్ని మీరు అలాగే చెప్పేస్తే పిల్లలకి వాళ్ళకి ఏమవుతుందంటే ఏదో భక్తికి నమస్కారం చేస్తారు కానీ వాళ్ళకి అనుమానం ఉండిపోతుంది.
మీరేమో మంత్రపుష్పంలో ఈశాన సర్వ విద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మ శివో మే అస్తు సదాశివోం అని సమస్త విద్యలకు ఆలవాలం పరమశివుడని చెప్పి తన ఇంటి ముందు తన భార్య ఒంటి మీదున్న పసుపు తీసి ముద్ద చేసి ప్రాణప్రతిష్ఠ చేసి సృజించిన స్వరూపం తన కుమారుడే ఎదురుగుండా ఉన్నవాడని తెలుసుకోలేనటువంటి వాడు పరమశివుడే. దెబ్బలాట పెట్టుకుని పిల్లాడి తలకాయ తీసేస్తాడా? ఏమిటండి నా కథ? అది కాదు దాని అర్థం. కొంచెం జాగ్రత్తగా మీరు అర్థం చేసుకోవాలి. గజాసురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. గజాసురుడు అన్న రాక్షసుడు లోకాలన్నిటినీ బాధ పెడుతున్నాడు. నువ్వు ఎలా చనిపోతావురా అంటే, నా ముఖం ఉన్నవాడు చంపితే నేను చచ్చిపోతానన్నాడు. కాబట్టి ఇప్పుడు ఏనుగు ముఖంతో పిల్లవాడు రావాలి. నిన్న నరసింహస్వరూపంతో పైన సింహం కింద మనుష్య శరీరం ఉండి నరసింహస్వామి ఎలా వచ్చారో అలా ఏనుగు ముఖం కింద నరుడి యొక్క శరీరంతో ఒక స్వరూపం రావాలి. కాబట్టి పరమశివుడు ఏమనుకున్నాడంటే, అమ్మవారి ఒంటి మీద ఉన్న పసుపుతో తయారు చేయబడిన వాడు కాబట్టి సాక్షాత్తు శక్తి సంపన్నుడు. ఇటువంటి పిల్లవాడికి ఏనుగు ముఖం ఉంచితే గజాసుర సంహారం జరుగుతుంది. అందుకని ఆయన ఆ తలకాయని తొలగించి ఉత్తరాభిముఖంగా అమంగళకరంగా తలపెట్టుకుని నిద్రపోతున్న ఏనుగు ఎక్కడైనా ఉంటే దాని తల తెంచి తీసుకురామన్నాడు. అది కైలాస పర్వత సానువుల్లో పడుకునుంది ఒక ఏనుగలాగా. దాని తల కోసి తీసుకొచ్చారు. అప్పుడు ఆ తల ఈ పిల్లవాడికి పెట్టి ప్రాణప్రతిష్ఠ చేశారు. చేస్తే ప్రాణప్రతిష్ఠ అంటే జీవం పోశారు. ఇప్పుడు ఆ పిల్లవాడికి ఏనుగు ముఖం వచ్చింది. ఇప్పుడు ఏనుగు ముఖంతో ఉన్న పిల్లవాడు గజాసుర సంహారం చేశాడు. గజాసుర సంహారం చేశాడు కాబట్టి మీరు నేను సంతోషంగా ఉండగలుగుతున్నాం. వాడు అంత ప్రమాదకరమైన వ్యక్తి ఆ గజాసురుడు. కాబట్టి సుముఖ, మంచి ముఖం ఉన్నవాడు అంటే ఏమిటి దాని అర్థం? ఆయన ఆ ముఖాన్ని లోకం కోసం ఉంచుకుని గజాసుర సంహారం చేసి మిమ్మల్ని నన్ను రక్షించినటువంటి వాడు. కాబట్టి అసలు ఆ ముఖం ఉంచుకోవడమే మన కొరకు తప్ప, లేకపోతే అసలు ఆయన ముఖం అది కాని కాదు. మనందరిలాగే ఆయన నరముఖంతో చాలా అందంగా కూర్చుని ఉండేవాడు. ఆయన ఏనుగు ముఖం పెట్టుకున్నాడు అంటే మన కోసం తన తల తీయించుకుని ఏనుగు తలకాయని పెట్టుకున్నవాడు. లోకం కోసం ఇంత గొప్ప పరిశ్రమ చేసిన వాడి ముఖం కన్నా సుముఖం ఇంకేముంటుంది? కాబట్టి సుముఖ కాదు. సుముఖ అన్న మాటకు అర్థం ఏమిటంటే, అందంగా ఉన్న ముఖం సుముఖం కాదు. ఏ ముఖము ప్రేమని కలిగి ఉంటుందో, ఏ ముఖము ప్రసన్నమై ఉంటుందో, ఏ ముఖము సంతోషముతో ఉంటుందో దానికి సుముఖమని పేరు. కొంచెం జాగ్రత్తగా పట్టుకున్నారో లేదో. ప్రేమని కలిగి ఉండాలి, సంతోషంతో ఉండాలి, ప్రసన్నంగా ఉండాలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్. ఆయన ప్రేమ కలిగి ఉంటాడు. ఎందుకని? అమ్మ అందం మనం ఎప్పుడైనా చూస్తామా? మా అమ్మగారు అంత అందంగా ఉండరండి అని లోకంలో ఏ నీచుడైనా అంటాడా? అమ్మ అందం అంటే ఏమిటి? అమ్మతనమే అందం. మా అమ్మ సౌందర్యం కన్నా లోకంలో ఎక్కడా ఉండదు. సౌందర్యము అన్న మాటకు అర్థం కాలగతిలో నశించిపోయేటటువంటి బాహ్యమైనటువంటి అందం కాదు. ఆవిడ పెద్దదవుతూ నేను పెద్దవాడిని అవుతుంటే ఆవిడ ప్రేమంతా నా మీదే పెట్టుకుని ఆవిడ చచ్చిపోయేటప్పుడు కూడా, ఒరేయ్ నీ ఒళ్ళో తలపెట్టుకు చచ్చిపోతాను రా అని అడిగింది. అటువంటి తల్లి ఉందే, అది సౌందర్యం. మనని ప్రేమించగలిగినటువంటి రూపం, మన కోసం ఏదైనా చెయ్యగలిగినటువంటి స్థితి ప్రేమ. అది ముఖమునందు అభివ్యక్తమవుతుంది. ఇప్పుడు నవరసాలు కళ్ళే చెప్తాయి. మిగిలినవి అన్ని రసాలని శరీరంలో ఏ అవయవం చెప్పలేదు. వీరరసం ఉందనుకోండి కళ్ళు చెప్తాయి, ముక్కు చెప్పలేదు. ఓ ఉద్వేగం ఉందనుకోండి ముక్కుతో ఊపిరి ఇలా ఇలా అనొచ్చు. కానీ శృంగారం, వీరరసం, భయానకం, బీభత్సం, కరుణ ఏవైనా కళ్ళే చెప్తాయి. కాబట్టి సుముఖ, ప్రేమ కలిగినటువంటి ముఖం ఉన్నవాడు మనందరి పట్ల ప్రేమతో ఉంటాడు, సంతోషంతో ఉంటాడు. సంతోషం ఎందుకు ఉంటుంది? ఆయన పూర్ణుడు కనుక. ఆయన పొందవలసింది ఏం లేదు, ఆయన అన్నీ పొంది ఉన్నవాడు. అందుకని ఆయన నిత్య సంతోషి, ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. ఎప్పుడూ సంతోషంగా ఉన్నవాడు ఏం చేస్తుంటాడు మీరు చూడండి, చాలా ఉల్లాసంగా నడుస్తుంటాడు, చాలా హాయిగా ఉంటాడు, చేతులు కాళ్ళు ఆనందంగా కదుపుతాడు. అందుకే గణపతి నృత్య గణపతిగా ఉంటారు.
లేకపోతే ఆయన పెద్ద లంబోదరంతో ఉన్నవాడు ఆయన నృత్యం చేస్తే అందంగా ఉంటుందండి. మీరు నవ్వచ్చు, కానీ ఆయన సంతోషిస్తాడు. పిల్లలు సంతోషిస్తే ఆయనకి చాలు. ఆయన ఎందుకు నృత్యం చేస్తాడంటే ఆయన సంతోషం ఉన్నవాడు కాబట్టి నర్తించగలడు. ఎప్పుడూ ఏడిచేవాడు ఏం నర్తిస్తాడు? వాడు ఏడుస్తూ కూర్చుని ఉంటాడు, వాడికి సంతోషమే లేదు, ఇంకా భావప్రకటన ఎక్కడ ఉంటుంది? కాబట్టి ఆయన సంతోషం ఉన్నవాడు, ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు, ఆయన ప్రసన్నంగా ఉండేవాడు. ప్రసన్నంగా ఉంటే శాంతము లేక సౌఖ్యము లేదు సారసాదళానయన అంటారు. పిలిస్తే పలుకుతాడు, పిలిస్తే పలికి మీ కోరిక తీరుస్తాడు. ప్రసన్నంగా ఎప్పుడూ వినడానికి సిద్ధంగా ఉంటారు. అగస్త్య మహర్షి శ్రీరామాయణంలో మీరు విన్నారు, వాతాపి అనబడేటటువంటి వాడిని జీర్ణం చేసుకున్నారు. ఆయన జీర్ణం చేసుకునే ముందు గణపతి ప్రార్థన చేశారు. గణపతి, నువ్వు నాకు ఆ శక్తిని ఇవ్వాలి, ఈ విఘ్నం తొలగించి ఆ వాతాపిని జీర్ణం చేసుకుంటానని ఆయన శక్తిని ఇచ్చారు. ఇస్తే వాతాపి అన్న క్షేత్రంలో కర్ణాటక రాష్ట్రంలోకి వస్తుంది అది. అక్కడ ఆయన ప్రతిష్ఠ చేశారు. అందుకే ముత్తుస్వామి దీక్షితర్ వారు వాతాపి గణపతిం భజే అంటారు. ఆ వాతాపిలో ఉండేటటువంటి గణపతిని నేను భజించుచున్నాను అని. కాబట్టి ఆయన ప్రసన్నమైనటువంటి వాడు. కాబట్టి సుముఖ, మంచి ముఖమున్నవాడు కాదు. సుముఖ అంటే ఇంకో అర్థం ఏమిటో తెలుసా అండి? ఏ ముఖాన్ని మీరు చూస్తే మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఆ ముఖం సుముఖం. లక్ష్మీ కటాక్షం అంటే ఏమిటి? సంకల్ప సిద్ధి. మీరు అనుకున్నది జరగడం, మీకు జరిగినది మీరు అనుభవించడానికి లక్ష్మీ కటాక్షం అని పేరు. చాలా జాగ్రత్తగా పట్టుకోవాలి మీరు అది. మీకు ఉండడం, మీరు అనుకున్నది జరగడం లక్ష్మీ కటాక్షం కాదు. మీరు అనుకున్నది జరిగి దాన్ని మీరు అనుభవించగలిగితేనే లక్ష్మీ కటాక్షం. ఒక ఆయనకి ఒంట్లో బోలెడంత బలం ఉందండి, గొప్ప బలవంతుడు. కానీ ఆయన ఎక్కడికి వెళ్ళడం. ఎందుకు వెళ్ళడంటారేమో, నేను వెడితే కాలు జారి పడిపోతానేమో అంటాడు. నేను వెడితే ఎందుకు అనవసరం అవన్నీ అంటాడు. మరి ఏం చేస్తాడు? చక్కటి బలవర్ధకమైన ఆహారం వండించుకు తింటాడు. పొద్దున్నే లేచి సాముగరిడీలు చేస్తాడు. వ్యాయామం తప్పు కాదు, శరీరాన్ని నిలబెట్టుకోవాలి. మంచి వ్యాయామం చేస్తాడు, తింటాడు, పడుకుంటాడు, కూర్చుంటాడు, అంతే. ఇంకెందుకు పనికిరాదు. ఆ బలం ఏం చేస్తుంటాడు? ఏమీ చేయడు. పనికొచ్చేలా ఏం ఖర్చు పెట్టాడు. ఇప్పుడు ఆయనకి బలం ఉందేమో కానీ ఆయన బలం ఉత్తమ గతుల కొరకు ఉపయోగించుకొనడు. ఇప్పుడు ఆ బలంతో 108 ప్రదక్షిణాలు చేస్తూ ఉంటానండి నేను గుడికి అన్నాడు అనుకోండి. నేను ఈశ్వరుడి పల్లకి పడతానండి, నేను దేవాలయాన్ని శుభ్రం చేస్తూ ఉంటానండి వెళ్ళి. వారంలో ఒకరోజు నేను వెళ్ళి గుడిని శుభ్రం చేస్తాను. నాకు కాకినాడలో విశ్వేశ్వర స్వామి వారి దేవాలయం అని ఒక శివాలయం, అందులో ఏపీఎస్ఆర్టీసీలో ఒక మంచి అధికారి ఆయన ఏం చేస్తూ ఉంటారంటే తెల్లవారుజామున వచ్చి చీపురు పట్టుకొచ్చి గుడెంతా తుడిచేస్తారు. ఆయన ఇంకేం వ్యాయామం చేయరు. ఆయన వ్యాయామం ఏమిటంటే పొద్దున్నే ఔపచారిక స్నానం కింద ఒంటి మీద నీళ్లు పోసుకుని చీపురు చాట అవి పట్టుకొని వస్తారు. వచ్చి మొత్తం గుడెంతా తుడిచేస్తారు. ఆయన గుడెంతా తుడిచేసి వెళ్ళిపోతారు. నాకు కాకినాడ పట్టణంలో ఇలా సేవ చేసేవాళ్ళు చాలామంది తెలుసు. చాలా దేవాలయాల్లో చాలామంది చేస్తుంటారు. ఎన్ని పేర్లు నేను చెప్పను. చాలా గొప్ప విషయం అది. కేవల వ్యాయామం కాకుండా దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో సేవ చేసి వస్తుంటారు. ఒళ్ళంతా చెమట పడుతుంది. వ్యాయామానికి వ్యాయామం ఈశ్వర సేవ, ఈశ్వర సేవగా వ్యాయామం తప్ప శరీరాన్ని నిలబెట్టుకోవడానికి వ్యాయామంగా వాళ్ళు చేయరు. అది ఒక గొప్ప స్థితి. అంటే ఉన్నదాన్ని అనుభవించగలగడం. ఇంట్లో పదార్థం ఉంది, తను తినగలగాలి, ఆరోగ్యం ఉండాలి కదా. అందుకే కదా 16లో ఆరోగ్యం వచ్చింది. అప్పుడు అది లక్ష్మీ కటాక్షం కింద మారుతుంది. ఈ లక్ష్మీ కటాక్షాన్ని ఇంట్లో కృప చెయ్యగలిగినటువంటి రూపం మీరు ఇలా చూస్తే చాలు, మీకు ఇవ్వగలిగినటువంటి రూపం వినాయక స్వరూపం. ఎందుకో తెలుసా అండి? లక్ష్మీదేవి 5 స్థానాల్లో ఉంటుంది. ఆవిడకి 6వ స్థానం లేదు, ఇంకా 5 స్థానాలు ఆవిడికి. అందులో మొట్టమొదటి స్థానం ఏనుగు యొక్క కుంభస్థలం. అందుకే గజారోహణం చేయించారండి ఆయనకంటారు. ఏనుగు కుంభస్థలంలో లక్ష్మీదేవి ఉంటుంది. రెండవది ఆవు యొక్క వెనక తట్టులో లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే గోపృష్ఠానికి నమస్కారం, గోముఖానికి నమస్కారం లేదు, గోపృష్ఠం. మూడవది తామర పువ్వుల్లో లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే తామర పువ్వుని లక్ష్మీదేవికి పూజ విషయంలో ప్రత్యేకం వాడతారు. నాలుగవది బిల్వదళం.
బిల్వదళం మీరు తీసి కళ్ళు మూసుకుని ఓం నిధనపతయే నమః, ఓం నిధనపతాంతికాయ నమః అని వేస్తున్నారనుకోండి, బిల్వదళం వెళ్ళి శివలింగం మీద పడితే లక్ష్మీ కటాక్షం, బిల్వదళం బోర్లా పడితే లక్ష్మీకృప, ఈనెలు తగిలితే జ్ఞానం వస్తుంది. దళం ఎటుపడినా మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. కాబట్టి బిల్వదళంలో లక్ష్మీదేవి ఉంటుంది. ఆవిడే సృజించి దాని కింద తపస్సు చేసింది. కాబట్టి ఆవు యొక్క వెనకతట్టు, ఏనుగు యొక్క కుంభస్థలం, తామర పువ్వు, బిల్వదళం, సువాసిని అంటే వివాహమైపోయినటువంటి ఆడవారి యొక్క పాపట ప్రారంభ స్థానమునందు లక్ష్మీదేవి ఉంటుంది. అందుకే ఏ ఇంట్లో ఇల్లాలు కూడా ఇక్కడ బొట్టు పెట్టుకోకుండా ఉండకూడదు అని. ఇక్కడ బొట్టు పెట్టుకోకపోతే భర్తకి కలిసి రావలసినంత కలిసి రాదు. ఎందుకంటే ఇల్లాల్ని లక్ష్మీదేవిగా తీసుకొస్తారు. అందుకే చాలా గొప్ప సేవ ఏమిటో తెలుసా అండి, ఎవరింట్లోనైనా పెళ్ళైతే వాళ్ళు నిర్ధనులైతే ఆడపిల్లని అత్తవారింటికి కారులో దింపమని, వాహనం మీద ఆడపిల్లని మొట్టమొదటిసారి కాపరానికి తీసుకెళ్లేటప్పుడు నడిపించి తీసుకెళ్ళకూడదు, ఆమెను లక్ష్మిగా ఇస్తారు. కాబట్టి లక్ష్మీదేవిని తీసుకెళ్తున్నారు కాబట్టి వాహనంలో తీసుకెళ్ళాలి. పిల్లతో పాటు ఆవు కూడా పెడుతుంది, అందుకే గోదానం చేస్తారు. కాబట్టి వివాహం అయిపోయినటువంటి స్త్రీ సువాసిని యొక్క పాపట ప్రారంభ స్థానమునందు బొట్టు పెట్టుకోబడేటటువంటి ప్రదేశం లక్ష్మీస్థానం. కాబట్టి ఇప్పుడు ఈ 5 లక్ష్మీ స్థానాలు. ఇందులో మొదటిది ఏనుగు యొక్క కుంభస్థలం. ఇప్పుడు ఆయన ఏనుగు ముఖంతో ఉన్నాడు. మీరు లేవగానే ఒకసారి వినాయకుడి యొక్క ముఖాన్ని చూశారనుకోండి, ఇలా ఆయన ముఖాన్ని చూసినంత మాత్రం చేత మీకు లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ప్రతిరోజు వినాయకుడి ముఖం చూస్తే చాలు. ఎవరి ముఖం చూస్తే మీకు కలిసి వస్తుందో అది కాకపోతే సుముఖం ఇంకెవరిది సుముఖం అవుతుంది? ఇవాళ లేచి ఎవరి మొహం చూశానో అంటారు. కాబట్టి అలా చూడగలిగిన ముఖమేదో అది సుముఖం. కాబట్టి సుముఖ కాదు ఇంకో అర్థం. ఒక్క వినాయకుడికి ఒక గమ్మత్తైనటువంటి అనుబంధం ఒకటి ఉంది లోకంలో. అందుకే వినాయకుడి మీద పెద్దలు ఎప్పుడైనా ప్రార్థన చేస్తే ఈ శ్లోకం చెప్తూ ఉంటారు. శ్రీకాంతో మాతులో యస్య జననీ సర్వమంగళ జనకః శంకరో దేవః తం వందే కుంజరాననం అని చెప్తారు. ఇది చాలా గమ్మత్తైన శ్లోకం నిజంగా. ఎందుకంటే ఎప్పుడైనా నమస్కారం చేస్తే ఆయన తల్లి సంబంధం చెప్తారు, తండ్రి సంబంధం చెప్తారు. ఒక్క వినాయకుడికి మాత్రం మేనమామ గారితో మొదలెడతారు. శ్రీకాంతో మాతులో యస్య, మాతులో అంటే మేనమామ, నీ మేనమామ శ్రీకాంతుడు. శ్రీకాంతుడు అంటే శ్రీ అంటే లక్ష్మీదేవి యొక్క భర్త, నీకు మేనమామ. కాబట్టి ఇప్పుడు వినాయకుడికి మేనమామ అంటే వినాయకుడి యొక్క తల్లి పార్వతి, పార్వతి యొక్క సోదరుడు విష్ణువు. ఎక్కడుంది అలాగా? అలా ఎక్కడైనా మీరు చూశారా? సోదరి సోదరుడు అంటే స ఉదర, ఒక కడుపు నుంచి పుడితే, ఒక్కసారి పుడితే వాళ్ళని సోదర సోదరి అంటారు. నారాయణ నారాయణి, వీళ్ళిద్దరూ పార్వతీదేవి విష్ణుమూర్తి అన్నా చెల్లెళ్ళుగా పుట్టినట్టు మీరు ఎక్కడన్నా చదివారా? మరి ఎలా చెప్తున్నారు ఈ శ్లోకం? మేనమామని పుట్టారు వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు. అసలు ఇంకా యథార్థం మాట్లాడితే స్త్రీ రూపంలో విష్ణు ఉంటే పార్వతీదేవి, పార్వతీదేవి పురుష రూపంలో ఉంటే విష్ణుమూర్తి. అందుకే ఇద్దరూ అలంకార ప్రియత్వం. కనుక ఇప్పుడు శ్రీకాంతో మాతులో యస్య, ఎప్పుడు పుట్టారు వాళ్ళిద్దరు? ఒక్కసారి భాగవతంలో కృష్ణ పరమాత్మ ఇక్కడ వసుదేవుడికి జన్మించినప్పుడే అక్కడ యశోదానందులకు ఆవిడ యోగమాయగా జన్మించింది. ఆవిడేమో దేవకీ వసుదేవుల దగ్గరికి వచ్చింది, ఈయనేమో నంద యశోదల దగ్గరికి వెళ్ళాడు. అక్కడ పుట్టిన ఆవిడ ఇక్కడికి వచ్చింది, ఇక్కడ పుట్టిన ఆయన అక్కడికి వెళ్ళాడు. ఇద్దరికీ ఒక్కరే తల్లిదండ్రులు నంద యశోదలు. కాబట్టి వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు. భాగవతంలో ఏమి తత్వంలో వాళ్ళిద్దరూ అన్నా చెల్లెళ్ళు. అందుకే మిగిలిన పేర్లు భార్యాభర్తృ సంబంధం చెప్తాయి. రుద్ర రుద్రాణి అంటే రుద్రుడు రుద్రాణి భార్యాభర్తలు, శివ శివాని భార్యాభర్తలు, భవ భవాని భార్యాభర్తలు, నారాయణ నారాయణి భార్యాభర్తలు గారు అన్నా చెల్లెళ్ళు.
నారాయణ నారాయణి అన్నా చెల్లెళ్ళైతే ఇప్పుడు వైష్ణవం శైవం బంధుత్వం వచ్చింది. ఈ బంధుత్వంలో వినాయకుడికి మేనమామ విష్ణుమూర్తి, నీ మేనమామ విష్ణుమూర్తి, మేనమామల ముద్దు మేలైన ముద్దు. కాబట్టి ఇప్పుడు వినాయకుడికి నమస్కారం పెడితే విష్ణుమూర్తి ప్రీతి చెందుతాడు, ఎందుకంటే మా మేనల్లుండి పూజ చేస్తున్నాడు వీడని. అత్తయ్యో లక్ష్మీదేవి. శ్లోకం దేంతో మొదలైంది? మంగళప్రదమైన శ్రీకారంతో మొదలైంది. శ్రీకాంతో మాతులో యస్య. విష్ణువు అనుగ్రహం కావాలంటే వినాయకుడికి నమస్కారం పెట్టాలి. జనని సర్వమంగళ. ఆ తల్లి ఎవరు? ఆవిడ సర్వమంగళ, అన్ని మంగళములే చేస్తుంది ఆవిడ. అసలు ఆవిడే మంగళసూత్ర రూపంలో ఉంటుంది. అందుకే సర్వమంగళారాధన చేస్తే కానీ మంగళసూత్రం కట్టరుగా. కాబట్టి ఆవిడ లోకములన్నిటిలోనూ కూడా మంగళములకు మంగళం ఆ తల్లే, సర్వమంగళాస్వరూపం. నీ తల్లో సర్వమంగళ, నీ తండ్రో జనక శంకరో దేవో శంకరోతి ఇది శంకర. శుభములను చేయువాడెవరో ఆయన శంకరుడు. శుభములను చేసేటటువంటి శంకరుడు నీకు తండ్రి. తం వందే కుంజరాననం. ఓ ఏనుగు ముఖం ఉన్నవాడా నీకు నమస్కారం. నీ ముఖం చూస్తే ఏమైంది? నమస్కారం పెడితే లక్ష్మీ కటాక్షం వచ్చింది. ఇప్పుడు ఆయనతో అనుబంధాలు ఉన్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? మేలే చేస్తున్నారు. శ్రీకాంతో లక్ష్మీ భర్త, సర్వమంగళ మంగళసూత్రాన్ని కాపాడుతుంది, ఎప్పుడు మంగళాలు ఇస్తుంది. శంకరో ఆయన ఎప్పుడు శంకరోతి, ఆయన శుభాలు చేస్తుంటాడు. నువ్వు అసలు చూస్తే శుభమిస్తావు, కుజరానన. కాబట్టి ఇప్పుడు సుముఖ, నీకన్నా మంచి ముఖం ఉన్నవాడు ఎవరయా? కాబట్టి సుముఖ కాదు, ఇంకో అర్థం. ఒక్క నామానికి ఎన్ని అర్థాలంటే ఎప్పటికి పోతాయి? 16 నామాలు. సరే, ఏదో ఎంతవరకు జరిగితే అంతవరకు. వీలైతే 16 ఏదో అలా ఒకసారి విహంగ వీక్షణం చేసేస్తాను ఆఖరణ. సుముఖ అంటే ఎప్పుడూ మాట్లాడకూడదు, అదే పనిగా మాట్లాడుతూ ఉండడం తప్పు. భూపసభాంతరాళమన పుష్కళ వాక్చతురత్వము ఆజి బాహాపటు శక్తియున్ ఇషమునందనురక్తియు ప్రకృతి సిద్ధ గుణంబులు సజ్జనాళికిన్. ఆయన్ని మామూలుగా మీరు ఎప్పుడన్నా చూస్తే ఏమిటండి ఆయన ఏమిటండి, ఆయనకేం తెలుస్తుందండి అలా ఉన్నాడు అనుకుంటారు. ఆయన సభలోకి వచ్చి కూర్చున్నాడు అనుకోండి, శారద నాలుక మీద నర్తిస్తుంది. అలా సభలో మాట్లాడగలగాలి. బయట అవసరం లేదనుకుంటే రూపాయిని ఎంత జాగ్రత్తగా ఖర్చు పెడతారో అంతకన్నా జాగ్రత్తగా మాట ఖర్చు పెట్టాలి. అవసరం లేదనుకుంటే మౌనంగా ఉండాలి. ఇది తెలిసి ఉంటే రెండు సాధిస్తాయి. మీరు ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడతారు, ఎవరి దగ్గర మాట్లాడకూడదో వాళ్ళ దగ్గర మాట్లాడకుండా ఉండగలుగుతారు. లోకంలో ప్రతి ప్రాణికి కూడా నోరు పైకుంటుంది, కళ్ళు పైకుంటాయి, కంటిని రెప్పలు మూస్తాయి, నోటిని పళ్ళని పెదవులు మూస్తాయి. కంటిని రెప్పలు మూసిన చూపులో రెప్పకి పాత్ర లేదు. నోటిని పెదవులు మూసిన పెదవులకి భాషలోనూ మాటలోనూ భాగం ఉంది. మీరు గమనించండి, రెప్ప చూడదు, పెదవి మాట్లాడుతుంది. కొన్ని మాటలు పెదవుల మీదే వస్తాయి. మా ఉందనుకోండి, పెదవులు కలపకుండా మా అనండి. నేను చిన్నప్పుడు మా పిల్లలతోటి అమ్మ అని పెదవులు కలపకుండా అనండ్రా అంటే వాళ్ళు చాలా ప్రయత్నించి అనలేకపోయేవారు. మీరు అనండి అనేవారు వాళ్ళు చికాకు వచ్చి. ఏముందిరానో తామలపాకు కింద పెదవి మీద పెట్టుకుని అమ్మ అంటే కలవలేదుగా, తామలపాకు అడ్డొచ్చింది అంటే నా మీద వాళ్ళు చాలా కోపడు, మీరు అన్నీ ఇలాంటి పనులు చేస్తారు నాన్నగారు. ఏదో పిల్లలతో అలా ఆటలాడుకునేవారు. సరే, అది వేరు విషయం అనుకోండి. కాబట్టి పెదవికి మాట యందు పాత్ర ఉంది. నోరు సమస్త ప్రాణులకు బయటికే ఉంటుంది, కప్పబడి ఉండదు. కానీ మీరు పెద్దలతో మాట్లాడుతున్నారనుకోండి, ప్రత్యేకించి గురువుగారితో మాట్లాడుతుంటే ఎప్పుడూ నోటిని ఇలాగే ఉంచి మాట్లాడకూడదు. ఎందుకంటే అలా మాట్లాడితే గబుక్కుని మీ నోటి తుంపర ఆయన మీద పడిందంటే మహాపచారం కిందకు వస్తుంది. అందుకని ఇలా పెట్టుకుని ఉండాలి, ఇలా పెట్టుకుని ఉండి మాట్లాడాలి. హనుమ ఎప్పుడు రాముడి దగ్గర ఇలా ఉంటారు, ఆజ్ఞాపాలక హనుమ అని, ఎక్కువ మాట్లాడరు. లోకంలో ఎప్పుడు నోటి మీద చెయ్యి వేసుకుని ఉండే ప్రాణి ఏదో తెలుసా అండి? ఒక్క ఏనుగే. ఎందుకని? ఏనుగు తొండానికి కరము అని పేరు, చెయ్యి. ఒక్క ఏనుగు నోరు మాత్రం పైకి కనపడదు, నోటి మీద చెయ్యి అడ్డుంటుంది, ఇలాగ తొండం అడ్డుంటుంది. అంటే నోటికి చెయ్యి అడ్డు పెట్టుకుని అత్యంత వినయంతో మాట్లాడవలసిన చోట మాట్లాడతాడు,
ఎప్పుడూ నోటికి చెయ్యడ్డు పెట్టుకుని మౌనంగా ఉంటాడు. ఆయన కన్నా అంత గొప్ప ముఖంతో ఉండి, అంత విద్వాంసుడిగా, అంత మంచి ప్రవర్తన కలిగిన ముఖంతో ఉన్నవాడు లోకంలో ఇంకెవరున్నారు? ఆ ముఖంతో మనకు అంత నేర్పుతున్నాడు. కాబట్టి సుముఖ, ఎప్పుడూ మాట్లాడుతూ ఉండకు, మౌనం కూడా నేర్చుకో అని చెప్పడానికి ముఖమునకు చెయ్యి అడ్డు పెట్టుకున్నవాడు. అంటే నోటికి తొండం అడ్డు ఉంటుంది కాబట్టి సుముఖ. ఇన్ని అర్థాలు పెట్టారండి. సరే, అక్కడతో వదిలిపెట్టేశాను. ఇంకా సుముఖ ఏకదంతశ్చ, సుముఖశ్చైకదంతశ్చ అని కలిసిపోతుంది శ్లోకంలో. ఏకదంత అంటే ఒక్క దంతమే ఉన్నవాడు. ఏనుగుకి చాలా అందమైంది ఏది అంటే దాని దంతమే. దానికి 2 దంతాలు ఉంటాయి, ఇటుక దంతం ఇటుక దంతం తొండానికి. కానీ విఘ్నేశ్వరుడికి కుడి చేతి వైపు దంతం ఉండదు. ఎందుకు ఉండదు అంటే ఆయనే విరిచేశాడు. ఎందుకు విరిచేశారు అంటే మహాభారత రచన చెయ్యవలసి వచ్చింది. వ్యాసుల వారు, నేను వేగంగా శ్లోకాలు చెప్పేటప్పుడు వ్రాయగలిగినటువంటి సమర్థుడెవరు అని అడిగారు. విఘ్నేశ్వరుడు రాస్తాడన్నారు. మరి ఆయన, నేను మధ్యలో ఆపను, నేను చెప్తుంటే రాసేయాలన్నారు. ప్రపంచంలో ఏ కలం పట్టుకున్నా ఎప్పుడో అప్పుడు ఏదో ఇబ్బంది వస్తుంది. అందుకని ఆయన అటువంటి కలం కావాలి అంటే లోకంలో ఇంకొకటి లేదు అని చెప్పి తన దంతాన్ని విరిచి ఆ దంతంతో మహాభారత రచన చేశారు. అంటే అత్యంత అందం ఏనుగుకి దంతమే. అందుకే ఏనుగు దంతాలు అంటారు. ఏనుగు దంతం అంత అందం ఏనుగుకి. తన శరీరానికి అంత అందం ఇచ్చేదాన్ని లోకోపకారం కొరకు త్యాగం చేశాడు ఆయన. మహాభారత రచన పంచమ వేదం కనుక ఇది లోకానికి అందితే కొన్ని కోట్ల మంది జీవితాలు తరిస్తాయి. దానికోసం నాకు ఒక దంతం లేక నేను వికారంగా ఉన్నా పర్వాలేదని ఒక దంతం విరిచేశాడు. ఎవరు సమాజ ప్రయోజనము కొరకు తనకి ఈశ్వరుడిచ్చినటువంటి విభూతిని నైవేద్యంగా పెట్టేస్తాడో వాడు చాలా గొప్ప వ్యక్తి. గొప్పతనం దానివల్ల వస్తుంది తప్ప కేవలం 2 దంతాలు ఉంచుకుని అందం కాదు. ఒక దంతాన్ని విరిచి మహాభారత రచన చేసిన మహానుభావుడు కాబట్టి 2 దంతాలు లేకుండా ఒక దంతమే ఉన్నా, మహానుభావా నువ్వు ఇంత త్యాగం చేశావు అని ఏకదంతశ్చ, ఒక దంతం ఉండి మమ్మల్ని ఉద్ధరించినవాడా, పంచమవేద రచన యందు సాయపడినవాడా. లేదు. ఇంకో అర్థం ఏమిటో తెలుసా అండి? గజముఖాసుర సంహారం చేసినప్పుడు ఎన్ని అస్త్రములను ప్రయోగించినా ఆయన మరణించలేదు. అప్పుడు తన దంతాన్ని విరిచి అభిమంత్రించి విడిచిపెట్టారు వినాయకుడు. దానికి పడిపోయాడు ఆయన. కాబట్టి తన దంతంతో గజముఖాసురుణ్ణి వధించినవాడు కనుక ఏకదంతశ్చ. కాబట్టి ఇప్పుడు సుముఖశ్చైకదంతశ్చ కపిలో. కపిలో అంటే ఎర్రటి వర్ణమున్నవాడు అని బాహ్యార్థం. కేవలం ఎర్రటి వర్ణం ఉన్నవాడు అంటే బాగా ఎరుపు కాదు. ఎరుపు అంటే మీరు ఏదో రక్తం ఎలా ఉంటుందో మరీ ముద్ద కట్టినటువంటి ఒక ఎర్ర మందారం ఎలా ఉంటుందో అటువంటి ఎరుపు చెప్పకూడదు. నలుపు జీరతో కూడిన ఎరుపు చెప్పాలి. అంటే దాన్ని కొంచెం మీకు అర్థమయ్యేటట్టుగా అనాలంటే డల్ రెడ్ అనొచ్చు. బాగా ప్రకాశవంతంగా ఉన్న ఎరుపు కాదు, తిలకం కుంకం అటువంటిది కాదు. కొంచెం తక్కువ స్థాయిలో ప్రకాశించేటటువంటి ఎరుపు. ఇప్పుడు ఈ ఎరుపు ఎక్కడది అని అడిగారు వినాయకుడికి. ఎందుకంటే ఎప్పుడు ఆయన్ని చెప్పినా ఆయన తెల్లగా ఉన్నాడని చెప్తాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం అని, చంద్రుళ్ళ తెల్లగా ఉంటాడు అని. మరి కపిలో ఎర్రటి రంగున్నవాడు అని ఎక్కడి నుంచి వచ్చింది ఆయనకి అంటే, ఆయన ఒక మహారణ్యంలో గజముఖాసుర సంహారం చేసినప్పుడు ఆ గజముఖుడితో పోరాడి ఆయన్ని సంహరించినప్పుడు నరసింహస్వామి వారు హిరణ్యకశిపుడి యొక్క రక్తంతో ఎలా తడిశారో అలా ఆయన కూడా నెత్తుటితో తడిశారు. ఆ నెత్తుటితో తడిసినప్పుడు తెలుపు మీద వచ్చి పడ్డ ఎరుపు వల్ల ఏర్పడినటువంటి మందమైన ఎరుపు రంగుతో ప్రకాశించినటువంటి స్వరూపం కపిలః. లోకం కోసం అటువంటి కాంతి పొందినవాడు కాదు. ఆ కపిల రూపం లోకానికో ధర్మాన్ని నేర్పింది. ఏమిటో తెలుసా అండి? ఈశ్వరుడికి కర్మయందు దోషమేమి ఉండదు. ఆయన లోకం కోసం ఒక కర్మ చేస్తాడు తప్ప పాంచభౌతిక శరీరంతో వచ్చి కర్మ అనుభవించడానికి వచ్చి పుణ్యపాపములనేటటువంటి కట్టుబాటుకి లొంగి చేసేవాడు కాదు. అయినా ఆయన తండ్రి గారిలాగే మర్యాదస్తుడు, పరమశివుడిలాగా. గజముఖాసుర సంహారం చేసిన తరువాత
ఆయనకి బ్రహ్మహత్యా పాతకం వచ్చింది అన్నాడు. నిజంగా వస్తుందా? ఏం రాదు. కానీ లోకంలో ఒక బ్రహ్మహత్య, బ్రాహ్మణ స్వరూపంతో ఉన్నవాడు రాక్షసుడైనా బ్రహ్మరాక్షసుడైనా ఆయన్ని చంపడం వల్ల తనకి దోషం వచ్చింది కాబట్టి తొలగించుకోవడానికి రావణ సంహారం చేసిన తర్వాత రామచంద్రమూర్తి రామేశ్వరంలో శివలింగ ప్రతిష్ఠ చేసినట్టు ఈయన కూడా ఒకానొక చోట గజముఖీశ్వరుడు అని పేరు కలిగినటువంటి శివలింగ ప్రతిష్ఠ చేశారు. అలా శివలింగ ప్రతిష్ఠ చేసి లోకానికి ఒక ధర్మాన్ని నేర్పారు. మహాపాతకం నశించాలి అంటే శివలింగ ప్రతిష్ఠ చేయడం వినా లోకంలో ఇంకో మార్గం లేదు అని నేర్పినటువంటి వాడు కపిల స్వరూపంతో. కాబట్టి సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణక. గజకర్ణక అంటే ఏనుగు యొక్క చెవులు. అదేమిటండి, ఏనుగు ముఖం ఉన్నవాడికి ఏనుగు చెవులు, కాకపోతే ఏనుగు ముఖం ఉన్నవాడికి పిల్లి చెవులు ఎందుకు ఉంటాయి? అలా ఎందుకు చెప్పడం అంటే, మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే లోకంలో మీరు ఏ దేవతా స్వరూపం దగ్గరికి వెళ్ళి చూడండి, వాళ్ళ చెవులు మీకు కనపడవు. ఎందుకు కనపడవో తెలుసా? మొసలి పిల్లల్లా ఉంటాయి. అందుకే మకర కుండలాలు అంటారు వాటిని. ఇలా మొసలి పిల్ల ఎలా ఉంటుందో అలా ఇంతంత ఆభరణాలు ఇలా పెట్టేసుకుంటారు. మీరు ఏ దేవతా స్వరూపం దగ్గరికి వెళ్ళండి, మకర కుండలాలని ఇక్కడ పెట్టుకోవు దేవతా స్వరూపాలు. ఈ చెవులు ఇలా కప్పేస్తాయి. కప్పేస్తే మీరు చూడండి, మీరు వచ్చి ఏదో మాట్లాడుతున్నారు అనుకోండి, నేను ఇలా పెట్టుకుని ఉన్నాను అనుకోండి, పెట్టుకుని ఉంటే మీరు ఏమంటారు? వింటున్నాడో వింటలేదో, ఏమిటో అలా ఉన్నాడు, మరి చెవులోకి వెళ్ళిందో లేదో నేను చెప్పిందని. ఏ దేవతా స్వరూపం దగ్గరికి వెళ్ళినా మీకు అనుమానం ఉంటుంది. ఒక్క వినాయకుడి దగ్గర ఉండదు. ఎందుకో తెలుసా? కప్పబడని చెవులు ఉన్నవాడు ఆయన ఒక్కడే. ఆయన చెవులకి ఎప్పుడూ ఆభరణం పెట్టరు. ఆయన చెవుల్ని మకర కుండలాలతో కప్పడం కుదరదు. ఇది గజకర్ణక. అందుకని స్తోత్రం చేశారు. ఏనుగు ముఖమున్నవాడివే కాదు, ఏనుగు చెవులున్నవాడివి. ఎందుకో తెలుసా? మేము ఏదన్నా చెప్తే వినపడుతోంది అనడానికి నువ్వు ఒక్కడివి బాగా మాకు నమ్మకస్తుడివి. ఎందుకంటే చెవులు కప్పవు, చక్కగా కదులుతుంటాయి కూడా. అందుకని ఎప్పుడు వింటూ ఉంటావు మేము చెప్పేటటువంటివి. కాబట్టి గజకర్ణక, అటువంటి చెవులున్నవాడా నీకు నమస్కారం. కాబట్టి చాలు, మీరు ప్రధానమైన విషయాన్ని తెలుసుకుంటుండే. లేకపోతే 16 నామాలు ఎక్కడవుతాయి? నేను ఎక్కడో ఆగిపోతుంటాను మధ్యలో, ఏదో నామం దగ్గర పరవశం వస్తున్నా నామం ఎక్కువ వెళ్ళిపోతుంటుంది. లంబోదరశ్చ. లంబోదరుడు అంటే చాలా పెద్ద కడుపున్నవాడు కాదు, వ్రేలాడుతున్న కడుపున్నవాడు. వ్రేలాడుతున్న కడుపు ఉండడం అంటే ఇలా అర్ధవృత్తాకారంగా ఇలా పెరిగినటువంటి కడుపు. ఇప్పుడు మీరు ఇలా మీకు వృత్తాకారం కనపడుతోంది అంటే దానికి ఇటు కూడా వృత్తాకారం ఉంది అనుకుంటే అదొక పూర్ణాకారంతో ఉందన్నమాట. నిండు సున్న ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇప్పుడు ఈ లంబోదరం ఎందుకుందో తెలుసా అండి ఆయనకి? లంబోదరాన్ని కానీ మీరు చూస్తే ఆయన మీకు ఏం గుర్తొస్తుందంటే, ఆయనకి మోదకము అని ఉంటుంది. మోదకము అంటే లోపల పూర్ణం పెట్టి వండుతారే దాన్ని మోదకం అంటారు. లేకపోతే ఉండ్రాళ్ళనంటే గుండ్రంగా ఉంటాయి, లోపల కొబ్బరితో చేసినటువంటి మధుర పదార్థాన్ని కూడా ఉంచి చేస్తూ ఉంటారు బూరెలాగా. అవి ఆ మోదకాలు ఆయనకి ప్రీతి అంటారు. ఆయనకి ప్రీతి అన్నప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు లోకంలో ఈశ్వర స్వరూపాలు సాధారణంగా మీరు ఇంట పచనం చేసినవి తీసుకో, దేవతలు తీసుకోరు. మీరు ఇడ్లీ నైవేద్యం, సమోసా నైవేద్యాలు ఉండవు లోకంలో. సత్వగుణ భరితమైనటువంటి పదార్థాలే నివేదన ఉంటాయి. మీరు ఏదో పాయసం చేసి నైవేద్యం పెట్టారనుకోండి, వాళ్ళు తిన్నారని మీరు ఊహ చేస్తారు, మీ భావన చేత వాళ్ళు తృప్తి పొందుతారు. వాళ్ళు కూడా దృష్టి ప్రసారం చేస్తారు. ఓసారి చూస్తారు ఆ పదార్థం వంక, వాళ్ళు అలా చూస్తే చాలు పవిత్రత, వాళ్ళు తీసుకున్నట్టే. కొన్ని చూడండి తీసుకోరు, చెయ్యేస్తారు. ఇలా చెయ్యేస్తే వాళ్ళు తీసుకున్నట్లే లెక్క అనమాట. అంతేగాని అన్నీ తీసేసుకుని మడతలు ఎట్టేసుకుని దాచేసుకోక్కర్లేదు. చెయ్యేస్తే పుచ్చుకున్నారని గుర్తు, అలా చూస్తే పుచ్చుకున్నారని గుర్తు. దేవతలు చూస్తారంతే. కాబట్టి మీరు ఏముండి అక్కడ పెట్టినా వాళ్ళు చూస్తారు, ప్రసాదం అవుతుంది. ఒక్క వినాయకుడు మాత్రం మీరు వండి పెడితే తింటాడు. ఆయన ఒక్కడే. నాకు మోదక ప్రియాయ నమః, మీ ఇంట్లో కాస్త కొబ్బరి మధుర పదార్థంతో మోదకం చేసి పెట్టి నేను తింటానంటాడు. నేను తిన్నానని గుర్తేమిటో తెలుసా? నా చేత్తో పట్టుకున్నానంటాడు. అందుకే చేతిలో పట్టుకుని ఉంటాడు కూడా. నువ్వు ఇచ్చింది నేను తీసుకున్నాను, ఓటి తిన్నాను, ఇంకోటి తినడానికి కూడా పట్టుకున్నాను. ఇలా ఎంతమంది పెట్టినా తింటూ ఉంటాను, పట్టుకుంటూ ఉంటాను, ఇంకా తింటూ ఉంటాను. అంటే
మీరు వండి పెట్టినది తినేటటువంటి అత్యంత సౌలభ్యం ఉన్న స్వరూపం లోకంలో వినాయకుడు ఒక్కడే. ఇది ఆయన పూర్ణత్వం, ఆయన ప్రేమ. పైకి మనిషి ఉంటే ప్రేమ కనపడుతుందండి, ప్రేమ కనపడదు. మీరు అందుకే చూడండి, లోకంలో ఓ మాట ఉంటుంది, తీపికి అంటే అనురాగమునకు, ప్రేమకు ఎప్పుడూ కూడా గుండె ఈశ్వరుడి విషయంలో చెప్తారు, కడుపు లౌకికం విషయంలో చెప్తారు. కన్న తల్లండి కడుపు తీపి ఎక్కడికి పోతుంది అంటారు, అంతేని గుండె తీపి ఎక్కడికి పోతుంది అనరు, కడుపు తీపి ఎక్కడికి పోతుంది అంటారు. చూడండి, కడుపారనెవ్వాని కన్న తల్లి అంటారు. ఆవిడ కడుపంతా ఎంత ప్రేమో పిచ్చి తల్లి అంటారు. మీరు ఏమనుకోకపోతే నేను ఒక మాట చెప్తాను, ఏమనుకోకండి. నేను పరుషమైనటువంటి భాష ఉపయోగించడం నా ఉద్దేశ్యం కాదు. అసలు అమంగళకరమైనటువంటి మాటలు మాట్లాడరు, అలా నిందించకూడదు. మన వాళ్ళు నీ అమ్మ కడుపు మాడా అంటుంటారు, అంటారా అనరా? అలా అనొచ్చా? నీ అమ్మ కడుపు మాడా అంటారు. అది తిట్టని మీరు అనుకుంటారు. కోపం వస్తే తిట్టు రూపంలో ఆశీర్వచనం చెయ్యి తప్ప నోటి వెంట మాత్రం తిట్టకు. నీ అమ్మ కడుపు మాడ అంటే ఏమిటో తెలుసా అండి? మీ అమ్మగారు బహుసంతానవతి అయి నీకు అనేక మంది అన్నదమ్ములు అక్క చెల్లెళ్లతో ఆవిడ 10 మందికి తల్లి అయి, మీ నాన్నగారు ఆవిడికి 11వ సంతానమై, వివాహ మంత్రంలో అడుగుతారు, భర్త 11వ సంతానం అవుతాడు, ఆవిడ అలా కాపాడుతుంది ఆఖరణ. అందుకని మీ ఇల్లు సంతోషంతో, ప్రేమతో, ఆనందంగా 10 మందితో ఎప్పుడూ సంతోషంగా ఉండాలి. మీ అమ్మగారు 10 మంది బిడ్డల్ని కని పిల్లల కోసం ఆవిడ పచ్చం చేస్తారు. పచ్చం చేసి కడుపు మార్చుకుంటుంది అమ్మ. పిల్లల కోసం, ఎవరికో పిల్లాడికి జ్వరం వస్తుంది, మొదట ఉపవాసం ఉండేది ఎవరంటే అమ్మే. పిల్లాడికి జ్వరంగా ఉంది, 3 సోమవారాలు చేస్తానంటుంది అమ్మ. అలా చేయకపోతే ఈ శరీరాలు ఉన్నాయండి? ఇన్ని రోజులు కడుపు మార్చుకుందో ఆ తల్లి, అందువల్ల కదా ఇవాళ ఈ శరీరం నిలబడింది. నీ అమ్మ కడుపు మాడా అంటే మీ అమ్మగారు 10 కాలాలు కడుపు తీపితో అలా వర్ధిల్లుగాక అన్నదే తప్ప తిట్టినట్టుండి మీకు ఆశీర్వచనం చెయ్యాలి తప్ప కోపం వచ్చినా నోటి వెంట పరుషవాక్యం రాకూడదు. పరుషవాక్యంలా అభివృద్ధిని సూచించాలి. అందుకే పెంట కుప్పలా పెరుగుతున్నాడంటారు. పెంట కుప్పలా పెరుగుతున్నాడంటే ఏంటది? అసహ్యంగా ఉంది కదా. అంటే దినదిన ప్రవర్ధమానం అవుతున్నాడు, చంద్రబింబంలా ఉన్నాడన్నారు అనుకోండి, దృష్టి తగులుతుందేమో అని ఏదో పెంట కుప్పలా పెరుగుతున్నాడు లేండి అంటారు. అందుకే మనకి సంప్రదాయంలో పిల్లలు లేక బతికితే వీడు బతికాడేమిటి అని ఎవరైనా అంటారేమో అని పెంటయ్య అని పేరెట్టుకుంటుంది తల్లి. ఎందుకంటే ఆ పేరెట్టుకోవడం అంటే, అమ్మో ఇంకోసారి కనురాపు తగిలి నా బిడ్డ నాకు దక్కడేమో అన్న బెంగతో అంత నీచమైన పేరుతోనన్నా పిలుస్తాను, కానీ వాడు నాకు దక్కితే చాలంటుంది. అందుకే లోకంలో అమ్మలాంటి వ్యక్తి ఇంకా సృష్టిలో ఉండదు. ఈశ్వరుణ్ణి మీరు ఎక్కడో చూడలేరు. అమ్మయే ఈశ్వరుడు, అంతే. అమ్మయే భగవానుడు, తండ్రియే భగవానుడు. అందుకే కదండి రామాయణంలో రామచంద్రమూర్తి అన్ని మాటలు అంటారు. కౌసల్యా లోకభర్తారం శిశువేయం మనస్విని తమ్మమార్థం సుఖం పృచ్చ శిరసా చాభివాదయ అంటుంది సీతమ్మ సుందరకాండలో, వస్తోందిగా ఇంద్రుగాని. కాబట్టి ఆయన లంబోదరుడు అంటే ఆయన కడుపు తీపి అటువంటిది అని చెప్పడానికి, మోదకంలో ఉన్న మధుర పదార్థం ఎలా ఉంటుందో ఆయన కడుపు తీపి మనందరి మీద అలా ఉంటుంది. ఆయన పూర్ణుడు. ఆయనకి నిజానికి ఆయన తినడానికి, అది తింటే సంతోషం అనడానికి ఆయనకి ఏం ఉండదు. ఆయనకి నువ్వు ఇవ్వడానికి ఏం లేదు. ఎక్కడ మొదలైందో అక్కడే పూర్తయిపోతే పూర్ణం అంటారు. ఇక తుది మొదలు కనపడవు, పూర్ణమైపోయిందంటారు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. కాబట్టి ఆయన పూర్ణుడు, అన్నీ ఉన్నవాడు. అన్నీ ఉన్నవాడు, మన యందు అపారమైన ప్రేమ ఉన్నవాడు, కడుపు తీపి ఉన్నవాడు. ఇది లంబోదరుడు. సమస్త బ్రహ్మాండములు ఆయన యందే ఉన్నాయి. కాబట్టి సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః లంబోదరశ్చ వికటో. వికటో అన్న మాటకి హాస్యస్ఫోరకమైనటువంటి పనులు చేసేటటువంటి వాడు అని ఒక అర్థం. రెండవ అర్థం ఒకటి ఉంది, కానీ నేను అది చెప్పను, అది అనవసరం కూడా. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకోవలసిన అవసరం ఏమి ఉండదు. ఇది పెట్టుకోవడమే ఉత్తమం ఎప్పుడూ కూడా. వికటో అంటే హాస్యస్ఫోరకముగా ఉండేవాడు అని. కానీ అలా అనొచ్చా? హాస్యస్ఫోరకంగా ఉండడం ఏమిటి అంటే, విఘ్నేశ్వరుడు చేసేటటువంటి పనులు చాలా హాస్యస్ఫోరకంగా ఉంటాయి.
అంటే నవ్వు పుట్టించేవిగా ఉంటాయి. నవ్వు పుట్టించేటట్టుగా ఉండేటటువంటి వాళ్ళు ఎవరు చేస్తారు ఆ పనులు? పిల్లలు చేస్తారు. పెద్దవాళ్ళు నవ్వు పుట్టించే పనులు చేస్తే బాగుండదు, పిల్లలే చేస్తారు. కాబట్టి ఆయన పిల్లవాడు, ఎప్పుడూ పిల్లవాడు. ఎప్పుడూ పిల్లవాడు అంటే దాని ఉద్దేశ్యం ఏమిటో తెలుసా అండి? ఒక్కటే, పిల్లవాడికి ఓ లక్షణం ఉంటుంది, ఇప్పుడే కోపం వస్తుంది, ఇప్పుడే మర్చిపోతాడు. మీరు చూడండి, పిల్లలు ఏదో ఇవ్వలేదని కోప్పడిపోయి ఏడిచేసి ఇలా ఎర్రగా ముఖం పెట్టేస్తారు, అంతే. 10 నిమిషాలు అవ్వదు, మీరు వాడిని ఎత్తుకుని ఇలా తీసుకెళ్ళి, చూడు కాకి, నాన్న కాకే అంటే వాడు మర్చిపోయి కాకి అంటాడు మీతో. ఇప్పుడు కోపడతాడు, అప్పుడు మర్చిపోతాడు. అలా భక్తుల మీద కోపమే పెట్టుకోకుండా చేసిన దోషానికి శిక్షించి మళ్ళీ వెంటనే అనుగ్రహించే స్వరూపం ఏదుందో, అందుకే మీకు వినాయకుల్లో ఉన్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? కర్మ ఫలితంగా మీరేదైనా ఆపదలో ఉన్నారనుకోండి, వినాయకుడి కాళ్ళు పట్టుకుంటే ఆయన ఏం చేస్తాడంటే ఆ ఆపద రూపంలో మీ కష్టంలో వ్యగ్రత కల్పించి తీసేసి మీకు శాశ్వత సుఖాన్ని ఇచ్చేస్తాడు. అది గణపతి యందు బాగా తత్వంలో ప్రకాశిస్తుంది. నేను మీకు ఒక ఉదాహరణ చెప్పవలసి వస్తే, కుంభకోణంలో ఒక విఘ్నేశ్వరుడు ఉన్నాడు. ఆయన్ని చెరుకు విఘ్నేశ్వరుడు అంటారు. ఎందుకనో తెలుసా అండి? ఆ దేవాలయం దగ్గర ఒకసారి షుగర్ ఫ్యాక్టరీలోకి వెళ్ళిపోతూ ఒక చెరకు లారీ ఆగింది. వినాయకుడు చిన్న పిల్లాడి రూపంలో వచ్చి ఓ చెరుక్కర్ర ఇవ్వాలని అడిగాడు. అడిగితే ఆ యజమాని అన్నాడు, ఇది పంచదార చేస్తే తీయగా ఉంటుంది, మామూలుగా తింటే చప్పగా ఉంటుంది అన్నాడు. అంటే చుట్టుపక్కల వాళ్ళు అన్నారు, ఎందుకే మాటలు, ఓ చెరుక్కర్ర పిల్లాడికి ఇవ్వడానికి, చూడవా ఎంత ముద్దుగా ఉన్నాడో, ఓ చెరుక్కర్ర అడిగితే అన్ని అబద్ధాలు చెప్తావని. అబద్ధాలు కాదండి, నిజం, నా చెరుకు అటువంటిదే, పంచదార చేస్తే తీయగా ఉంటుంది, మామూలుగా తింటే చప్పగా ఉంటుంది, అందుకే ఇవ్వలేదన్నాడు. ఆహా అని ఆ పిల్లాడు వెళ్ళిపోయాడు. మర్నాడు అతనికి దానికి కావలసిన ద్రవ్యం ఇచ్చేటప్పుడు దాంట్లో ఉన్నటువంటి రసం ఎంత చూడడానికి ల్యాబ్ టెస్టింగ్కి ఎడతాయి శాంపిల్స్. వెళ్ళినప్పుడు అది చప్పగా ఉంది అని రిజల్ట్ వచ్చింది. రిజెక్ట్ చేసింది షుగర్ ఫ్యాక్టరీ, మాకు వద్దు ఈ చెరుకు అంది. అతను తెల్లపోయాడు. నిన్ననొక పిల్లాడు వస్తే చెరుకు తింటే చప్పగా ఉంటుందన్నాను, అందుకే చప్పగా అయిపోయింది, ఇదేంటి చెరుకు చప్పగా అయిపోవడం ఏంటి? వెంటనే అతను ఏం చేశాడంటే ఓ 10 చెరుక్కర్రలు పట్టుకెళ్ళి చూశాడు ఆ పిల్లాడి కోసం. పిల్లాడు కనపడలేదు, వినాయకుడు గుడి కనపడింది, పట్టుకెళ్ళి అక్కడ పెట్టేశాడు. పెట్టేసి వెళ్ళి మళ్ళీ కర్ర తీసి ఏదో పొరపాటు జరిగిందేమోనంటే టెస్ట్ చేయండి అన్నాడు. తీయటి రసం వచ్చింది. ఇప్పటికీ చెరుకు వినాయకుడు అంటారు అక్కడ. ఆయనలో ఉన్న చాలా గొప్ప గుణం ఏమిటో తెలుసా అండి? ఉపాసన చేస్తే అనుగ్రహిస్తాడు. ప్రత్యేకించి మీరు ఇంకా కిందకి పడిపోవడం తథ్యమని మీ కర్మ ఫలితం మీకు వచ్చేసి మీరు కిందకి వెళ్ళిపోతున్నప్పుడు మీరు వినాయకుడి కాళ్ళు కానీ పట్టుకున్నారనుకోండి, ఆయనకున్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి? బాధని గబగబగబ అనుభవింపచేసి చాదని లాగినట్టు లాగేస్తాడు పైకి, మళ్ళీ లాగేసి మిమ్మల్ని సమున్నత స్థితిలోకి తీసుకెళ్ళి నిలబెడతాడు. అది గణపతి యొక్క అనుగ్రహం. అలా ఉంటుంది. కావ్యకంఠ గణపతి మునిని ఒక మహాపండితుడు, మహావిద్వాంసుడు, భగవాన్ రమణుల శిష్యులు. ఆయన ఒకానొకప్పుడు కాశీపట్టణంలో వెళ్ళి అక్కడ కూర్చున్నారు. కూర్చుని గణపతి ముని తండ్రి గారు కూర్చుని ఉపాసన చేస్తుంటే ఆయనకి అకస్మాత్తుగా గణపతి విగ్రహంలోంచి ఒక పసిపిల్లవాడు పాకుతూ వచ్చి తొడ మీద చేతులు వేసి ఆయన్ని చూస్తున్నట్లు అనిపించింది. ఆయన ధ్యానంలో ఉన్నారు. ఇదేమిటి ఇలా అనిపిస్తోంది నాకు, ఎవరో పిల్లవాడు పాకి వచ్చి నా తొడ మీద చేతులేసి చూస్తున్నట్లుంది అని కళ్ళు తెరిచి చూశారు. నాకు గణపతి అనుగ్రహంతో గణపతి కొడుగ్గా పుడుతున్నారు అని నిర్ణయం చేసుకుని నాకు పురిటిమైలు వచ్చిందని ఆయన గుళ్ళోకి వెళ్లకుండా ఇంటికి వెళ్ళిపోయారు. అప్పుడు టెలిగ్రామ్లు అవి ఏం లేవు. ఇంటికి వెళ్ళిపోతే, ఎందుకంటే ఆయన యాత్రలో ఉన్నారు, ఎక్కడికని ఇస్తారు టెలిగ్రాము? వెళ్ళిపోతే ఆయనకి ధ్యానంలో ఎప్పుడు తొడ మీద ఒక పిల్లవాడు చెయ్యవేసినట్టు అనిపించిందో అదే ముహూర్తంలో కొడుకు పుట్టాడు. ఆయనే మహావిద్వాంసుడయ్యాడు. కావ్యకంఠ గణపతి ముని అని మంత్రద్రష్ట అయ్యారు ఆయన. చిట్ట చివరి అవతార పరిసమాప్తి కూడా అలాగే చేశారు. తెలియక ఖర్గపూర్ అనుకుంటాను, గణపతి నవరాత్రులకు ఆయన వెడితే సాక్షాత్ వినాయకుడు లాంటి వారిని కూర్చోబెట్టి ఆయనకే గణపతి పూజ చేసేసి ఉద్వాసన మంత్రం చెప్పేశాడు అర్చకుడు పొరపాటున. యజ్ఞేన యజ్ఞమైదంత దేవాహత్తాని ధర్మాని ప్రథమాన్యాసన్ అన్నాడు వెళ్ళిపోమ్మని. అంటే మూర్తిని కరిపేస్తాం కదా, అంతే, ఆయన శరీరం వదిలేశారు. మంత్రభాగమేనండి, దాని శక్తి చూపిస్తుంది. కాబట్టి గణపతి చాలా గొప్పగా అనుగ్రహిస్తాడు.
మహానుభావుడు వినాయకుడు. కాబట్టి వికటో, ఆయన చేసే పనులు హాస్యస్ఫోరకంగా ఉంటాయి, కానీ ఆయన చాలా బాగా అనుగ్రహించేటటువంటి స్వరూపం ఉన్నవారు. ఆయన చేసే పనులు ఏమిట్రా ఇలాగా అనిపిస్తుంది, కానీ చాలా గమ్మత్తుగా ఉంటుంది ఆయన చేసేది. మీకు నేను ఉదాహరణ చెప్పాలంటే, ఇందాక అన్నా కదా, శ్రీకాంతో మాతులో యస్య, మేనమామ గారు శ్రీ మహావిష్ణువు ఒకసారి వినాయకుడి పుట్టినరోజు వచ్చింది. వినాయకుడి పుట్టినరోజు వస్తే వినాయకుడి మేనమామని పిలిచారు. మేనమామ అత్తయ్య వెళ్ళారు, లక్ష్మీదేవి నారాయణుడు. ఏవో బహుమానాలు పట్టుకెళ్ళాడు మేనల్లుడికని. అన్నీ అక్కడ పెట్టి, ఒరే నాన్న నీకు తెచ్చాను రా అని చూపిస్తుంటే, ఇవన్నీ ఇస్తుండడంలో సుదర్శన చక్రాన్ని పక్కనెట్టుకున్నాడు ఆయన. ఆ పిల్లాడికి ఈ చక్రం నచ్చింది, గుడుక్కుని నోట్లో పడేసుకున్నాడు. ఏముందండి, ఆ తొండంతో తీసి ఇలా పెట్టి మింగేశాడు. అయ్య బాబాయ్ నా చక్రం ఏదన్నాడు, మింగేశాను మామయ్య అన్నాడు. అయ్య బాబాయ్ మింగేస్తే ఎలాగరా, మరి ఎలాగరా, ఇచ్చేయిరా 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 అంటే ఇస్తాడా? ఆ లంబోదరంలో పడేసుకుని పరిగెడుతున్నాడు అటు ఇటును. అప్పుడు శ్రీ మహావిష్ణువు ఆలోచించారు, ఎలా వీడి కడుపులోంచి తేవడం అని. వీడికి ఏదైనా హాస్యస్ఫోరకంగా ఉంటే సంతోషిస్తాడు ఆయన. అదో విచిత్రం, మిగిలిన ఈ దేవుళ్ళ దగ్గర వీడు డిసిప్లిన్డ్గా కూర్చోవాలి, ఆయన దగ్గర సంతోషమైన పనులు చేస్తే సంతోషిస్తాడు ఆయన. వీడికి నవ్వు పుట్టిద్దామని కుడి చెవి తీసి ఈ చెవిని ఎడం చెవిని పట్టుకుని గుంజీలన్నవి మొదట తీసిన వారు విష్ణుమూర్తి. గుంజీలు తీశారు. తీస్తే వినాయకుడు చూసి, మామయ్య మామయ్య అదేమిటి ఇలా పట్టుకుని అలా ఊగుతున్నామని పెద్ద నవ్వు నవ్వాడు. పిల్లవాడికి పలక మారి లోపల నుంచి సుదర్శన చక్రం బయటపడిపోయింది. అమ్మయ్య చాలరా బాబు అని కడుపుకుని తీసుకున్నాడు. అందుకే ఇప్పటికీ ఆయన అనుగ్రహానికి ఏం చేస్తారంటే వెళ్ళి గుంజీలు తీస్తారు ఆయన దగ్గర. ఎక్కడి నుంచి వచ్చింది ఇదంటే శాస్త్రంలో అక్కడి నుంచి వచ్చింది. హాస్యస్ఫోరకంగా ఉండి అనుగ్రహిస్తారు. మీరు చూడండి, ఈ లోకానికి ఆయన ఎంత ఉపకారం చేశారో తెలుసా? గోకర్ణ క్షేత్రం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఆయన అనుగ్రహమే. రావణాసురుడు శివలింగాన్ని పట్టుకెళ్ళిపోతుంటే బ్రహ్మచారి రూపంలో వెళ్ళి, అందాక నేను పట్టుకుంటాను, బరువుగా అనిపిస్తే 3 మాటలు పిలుస్తాను, రాకపోతే కిందెట్టేస్తానన్నారు. ఖచ్చితంగా సంధ్యావందనంలో అర్ఘ్యం ఇచ్చే వేళటికి రావణ 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 అని కింద పెట్టేశారు. ఒక్క మొట్టికాయ కొడితే సొట్టడిపోయిందండి. ఇప్పటికీ గోకర్ణ క్షేత్రంలో సొట్టపడిపోయి ఉంటారు మహానుభావుడు. హాస్యస్ఫోరకంగా ఉంటుంది ఆయన చేసే పని, కానీ గోకర్ణ క్షేత్రం వచ్చింది. అలాగే విభీషణుడు రంగనాథుడిని పట్టుకెళ్ళిపోతున్నాడు. మా నాన్నగారికి చిదంబరంలో నటరాజు అని పేరు. మా నాన్నగారు నాట్యం చేస్తారని. పాపం మా మామయ్యకే రాజన్న పేరుతో క్షేత్రం లేదని ఆయన మామయ్య కోసం ఏం చేశారో తెలుసా? విభీషణుడి దగ్గరికి వెళ్ళి కావేరీ నదిలో స్నానం చేయాలనిపించింది విభీషణుడికి. బ్రహ్మచారి రూపంలో కనబడ్డారు. ఒరే నాయన కొంచెం ఇది పట్టుకుంటావా, ఈ రంగనాథుడి మూర్తిని, నేను కావేరీలో స్నానం చేసి వస్తా అన్నారు. బరువుగా అనిపిస్తే పిలుస్తాను వచ్చేయాలన్నారు. అలాగేనన్నారు. ఆయన స్నానానికి వెళ్ళారు. ఈయన 3 మాటలు పిలిచి అక్కడ ఎట్టేశారు. మా నాన్నగారు నటరాజు అయితే మా మేనమావ రంగరాజు అని శ్రీరంగనాథుడిగా అక్కడ తీసుకొచ్చి పెట్టినవారు వినాయకుడే. అంత గొప్ప వైష్ణవ క్షేత్రం వినాయకుడి వల్లే వచ్చింది. కాబట్టి ఇక్కడ చిదంబరం ఉంటే అక్కడ శ్రీరంగాన్ని తెచ్చినవాడు మా స్వామి వినాయకుడే. కాబట్టి శ్రీకాంతో మాతులో యస్య, ఆయన చేసేవి హాస్యస్ఫోరకంగా ఉంటాయి, కానీ చాలా మహోపకారాలు చేస్తుంటారు. ద్రవిడ దేశానికి నది లేదు, వాళ్ళు దాహార్తితో కొట్టుకుపోయేవారు. ద్రవిడ దేశంలో ఉన్న భక్తులందరూ గణపతిని ఆరాధన చేశారు, వినాయకుడిని. మీకు నీళ్ళు ఇస్తానన్నారు ఆయన. అగస్త్య మహర్షి యొక్క కమండలంలోకి నదీ జలాలు ఉండేవి, గంగానదిలాగా. కాబట్టి ఆ కమండలం కింద కాని పడిందో పెద్ద నది ప్రవహిస్తుంది. ఆయన ఒక కొండ శిఖరం మీద కూర్చుని ఉపాసన చేస్తున్నారు అగస్త్య మహర్షి. ఈయన విఘ్నేశ్వరుడు కాకి రూపంలో వెళ్ళి కమండలం కింద పడేశారు. అప్పుడు పుట్టింది కావేరీ నది. కావేరీ నది అగస్త్య మహర్షి యొక్క కమండలంలోంచి వచ్చింది. అందుకే ఇప్పటికీ ద్రవిడ దేశంలో, తమిళనాడులో మా అభివృద్ధి అంతా వినాయకుడి భిక్షని చెప్పుకుంటారు వాళ్ళు. కావేరీ నది ఉంది కాబట్టి మేము అన్నం తింటున్నాం అంటారు. వినాయకుడి భిక్షని మీకు అందుకే ఎక్కడ చూసినా వినాయకుడి గుళ్ళు ఉంటాయి ఆ తమిళనాడు అంతా. కాబట్టి ఆయన కాకి రూపంలో పడేసి బ్రహ్మచారి రూపంలో పారిపోతున్నారు. నా కమండలం కింద పడేశావు, నదీ ప్రవాహం కింద నీరంతా ఇంత గొప్ప నీరు వెళ్ళిపోయిందని అగస్త్య మహర్షి కూడా పొట్టిగా ఉంటారు. ఆయన ఈ బ్రహ్మచారిని పట్టుకుందామని పరిగెత్తారు. పరిగెడితే కొంత దూరం పరిగెత్తిచ్చి వినాయక రూపంలో సాక్షాత్కరించారు. అగస్త్య మహర్షి అయ్యయ్యయ్యయ్యో, ఇంత చదువుకున్నాను, ఇంత తపస్సు చేశాను, లోకోపకారానికి కాకి రూపంలో నా కమండలం పడగొడితే బ్రహ్మచారి రూపంలో కనబడితే బ్రహ్మచారిని కొట్టబోయాను. ఆవేశంలోని ఎందుకు నా బుద్ధి ఇది తెలుసుకోలేకపోయాను, అయ్యయ్యో అని ఇలా అన్నారు. అందుకే అప్పటి నుంచి ఎంత తప్పు ఆయన పట్ల చేసినా గణపతి దగ్గరికి వెళ్ళి ఇలా అంటే ఆయన సంతోషిస్తారు, తప్పులు మన్నిస్తారు. అందుకు వచ్చాయండి ఇవన్నీ.
ఉత్తినే వచ్చాయనుకుంటున్నారా? వికటో, హాస్యస్ఫోరకంగా ఉన్నట్టుంటే ఆయన చేసే పనులు. కానీ ఆయన చాలా గొప్పగా అనుగ్రహిస్తారు. మీరు ఏ దేవుడి దగ్గరికన్నా వెళ్ళి ఇలా 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 అంటే రక్షించడం, గుంజీలు తీస్తే రక్షించడం అలా ఉండదు. ఆయన దగ్గర ఏమీ అనక్కర్లేదు, వెళ్ళి ఇలా ఇలా కొట్టుకుని 3 గుంజీలు తీసేస్తే చాలు. ఆయన అన్ని తప్పులు క్షమించి నేను ఉన్నాను లేరా నీ వెంటంటారు. ఇప్పుడు వికటో, సరే ఇంకా దాన్ని అక్కడతో వదిలేస్తాను. సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజు. ఇంకా సగం కూడా అవ్వలేదు ఏమండి, ఎంత ఒక వాక్యంలో పూర్తి చేసేస్తాను. 16 అది పెద్ద విశేషమే ఉంది. వికటో విఘ్నరాజో వినాయక. విఘ్నరాజు వినాయకుడు అని 2 పేర్లు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి ఈ విషయాన్ని. ఒకే దేవాలయ ప్రాంగణంలో 2 వినాయకులు ఉన్నారనుకోండి, ఒకే దేవాలయ ప్రాంగణంలో 2 వినాయకులు ఇక్కడ ఉన్నారు, అలాగా ఉంటే ఒకరు విఘ్నరాజు ఒకరు వినాయకుడు. మీరు రాజద్వారంలోంచి లోపలికి రాగానే కనపడేవాడు విఘ్నరాజు, ఇంకా లోపలికిడితే కనపడేవాడు వినాయకుడు. విఘ్నరాజు వినాయకుడు సమాన స్థాయిలో పూజలు అందుకుంటారు ఎప్పుడు. ఎందుకో తెలుసా అండి? ఒకరు విఘ్నాన్ని కల్పిస్తారు, ఒకరు విఘ్నాన్ని తీసేస్తారు. విఘ్నాన్ని కల్పిస్తే విఘ్నరాజు, విఘ్నాన్ని తీసేస్తే వినాయకుడు. అదేమిటంటే కల్పించడం ఎందుకండి అని మీకు అనుమానం రావచ్చు. విఘ్నాన్ని ఎందుకు కల్పిస్తాడో తెలుసా అండి? మిమ్మల్ని ఏదైనా మీరు చేసినటువంటి గత జన్మలలోని పాపకర్మ మహోగ్రమైన రూపంతో తరువుకొచ్చి మీకు ఏదైనా చాలా ఉగ్రమైన ఫలితాన్ని ఇవ్వబోతుంటే చిన్న ప్రతిబంధకంగా అడ్డొచ్చి తీసేస్తాడు. ఏదో మీరు చాలా ముఖ్యమైన పని మీద వెళ్ళాలి, ఒక పెద్ద లారీ ఒకటి అడ్డొస్తుంది. అమ్మ బాబోయ్, ఇప్పుడు ఈ లారీ వెళ్తుందా మనం పెడతామా అనుకుంటాం, 10 హారన్లు కొట్టేస్తాం, ఆ లారీ వెళ్ళిపోతుంది, మీరు వెళ్ళిపోతారు. చాలా పెద్ద ఉపద్రవాన్ని చిన్న ప్రతిబంధకంగా చేసి తీసేస్తాడు ఆయన. ఆయన విఘ్నరాజు. మీకు ఆ కల్పించినటువంటిది విఘ్నరాజ స్వరూపం, మీ పాపాన్ని తీసేసి విఘ్నాన్ని తీసేసేది వినాయక స్వరూపం కాదు. ఇంకొక అర్థం ఏమిటో తెలుసా అండి? లోకాన్ని పాడు చేయాలని, మిమ్మల్ని వ్యక్తి స్థాయిలో మిమ్మల్ని పాడు చేయాలని, విశాల పరిధిలో దేశాన్ని పాడు చేయాలని ప్రయత్నించే వాళ్ళ ప్రయత్నాలకి విఘ్నం కల్పించి మిమ్మల్ని రక్షించేవాడు విఘ్నరాజు. ఆ రక్షణ పరిపూర్ణం చేసి మీకున్నది మీకుంచి మిమ్మల్ని కాపాడేవాడు వినాయకుడు. అందుకని ఒక దేవాలయంలో 2 ఉంటే చాలా గొప్ప విషయం. ఇద్దరికీ నమస్కారం చేయడం, ఇద్దరికీ పూజ చేయడం విశేష ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి విఘ్నరాజో వినాయక కాదు కాదు, ఇంకొక అర్థం ఏమిటో తెలుసా అండి? మీకు గుర్తు చేస్తాడు తప్పు జరిగిందని. నేను ఎన్ని ఉదాహరణలన్నీ నేను చెప్పను, ఏదో ఒకటి చెప్తాను. చూడండి, వెల్లూరు ఉంది ఆంధ్రప్రదేశ్ బోర్డర్లో, తిరుపతి చిత్తూరు డిస్ట్రిక్ట్. ఆ వెల్లూరు దగ్గర షేన్పెక్కమ్మని ఒక ఊరు. ఆ ఊరిలో 11 మంది వినాయకులు భూమి లోపలికి ఉన్నారు. వాళ్ళు పైకి రాలేదు. ఏకాదశ రుద్రుల్లాగా ఏకాదశ వినాయకులు స్వయంభూ 11 మంది. ఒకానొకప్పుడు మరాఠాకి చెందినటువంటి ఒక రాజు అటుగా వెళ్ళిపోతున్నాడు. ఒక రాత్రి వేళ వెళ్ళిపోతుంటే ఆయన రథం తాలూకా ఇరుసు విరిగిపోయి ఆగిపోయింది. అరెరే, ఇంత రాత్రి వేళ రథం ఇరుసు విరిగిపోయింది ఏమిటి అని కిందకి దిగితే కాళ్ళకి తడిగా తగిలింది. ఏదో ఏమిటి కాళ్ళకి తడిగా తగిలింది అని దీపం తెప్పించి చూశాడు. నెత్తుటి మడుగు ఉంది. ఆయనకి అర్థం కాలేదు, నెత్తుటి మడుగు ఏమీ కనపట్టలేదు, ఇరుసు విరిగిపోయింది. ఏమిటి ఇలా జరిగింది అని ఆ పక్కనే తెల్లవారితే కానీ మరి వచ్చి బాగు చేయరు కదండి, ఊరు బయట పడుకున్నాడే. ఆయనకి కల్లో వినాయకుడు వచ్చారు. వచ్చి ఇక్కడే భూమి లోపల తల ఒక్కటి కొద్దిగా పైకి ఉండేటట్టుగా 11 స్వరూపాలతో నేనున్నాను. ఎన్నడూ ఎవ్వరూ వెళ్ళని మార్గంలో నువ్వు వెడుతూ నీ రథ చక్రం నా తల మీదకెక్కింది, నా తల చిట్లి నెత్తురు కారింది. జరిగిన పొరపాటు జరిగింది, అందుకే రథం ఇరుసు విరిగిపోయింది. నీవు రాజువు కనుక ఈ 11 మంది మూర్తులకి దేవాలయం కట్టు, కానీ మూర్తులు మాత్రం లోపలికే ఉంటాయి, తలలు కనపడతూ అని చెప్పారు. ఇక్కడ దేవాలయం కట్టారు. ఆ షేన్పెక్కం ప్రత్యేకించి కంచికామకోటి పీఠాధిపతులుగా ఉండేవారు. నడిచే దేవుడని పేరుగాంచినటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారికి చాలా పట్టు.
ఆయనకి ఆ వినాయకుడికి నేను కొబ్బరికాయలు కొట్టి వెడతాను అని సంకల్పం చేసుకున్నారు. ఎప్పుడు ఆయన అటువైపుగా వెళ్ళిపోతూ ఆయన ముందు వెళ్ళిపోతున్నారు నడిచి. వెనకాతల ఇప్పుడు కంచికామకోటి పీఠానికి ఆధిపత్యం వహిస్తున్న జయేంద్ర సరస్వతి, ఇప్పుడు ప్రస్తుతం గుంటూరు విజయవాడలోనే ఉన్నారు ఆయన. జయేంద్ర సరస్వతి స్వామి వారు వెనకాల ఏనుగు మీద వస్తున్నారు. పరమాచార్య స్వామి వారి షేన్పెక్కను దాటి ముందుకు వెళ్ళిపోయారు. ఆ దేవాలయం దగ్గర దాకా వచ్చేటప్పటికి జయేంద్ర సరస్వతి స్వామి వారికి ఏనుక్కి వెర్రెక్కింది. అది ఎవరి మాట వినకుండా వెర్రి ఎక్కి అది ఎవ్వరి మాట వినకుండా గిర్ర 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 తిరుగుతోంది. ఏనుగు అలా తిరగబడినా, ఏనుగు వ్యగ్రతను పొందినా ఏదో విషయాన్ని సూచిస్తోందని గుర్తు. అప్పుడు పట్టుకోలేకపోయారు ఆ ఏనుగుని ఎవ్వరు. అందరూ భయపడిపోయారు. పైనేమో స్వామివారు ఉన్నారు. ఏ ప్రమాదం జరుగుతుందో అని ముందుకెళ్ళిపోయిన పరమాచార్య స్వామివారి దగ్గరికి పరిగెత్తారు. పరిగెత్తి స్వామి ఇలా జరిగిందన్నారు. ఏం చెయ్యం, ఏనుగుని ఏం చేసినా ఆగట్లేదు. పైనున్న జయేంద్ర సరస్వతికి ప్రమాదం జరుగుతుందేమో, పడిపోతారేమో అని, తొండంతో లాగేస్తుందేమో అని భయపడుతున్నామని. అంటే ఆయన అన్నారు, నా వల్ల అపరాధం జరిగింది. నేను ఇటువైపు వెడుతూ షేన్పెక్కంలో కొబ్బరికాయలు కొట్టి వెడతాను అనుకున్నాను, మరిచిపోయాను అని వెనక్కి వచ్చి ఏనుగుని ఎవ్వరూ ఏం చేయకుండా అలా వదిలేయండి అన్నారు. అది అలా గిర్ర గిర్ర తిరుగుతోంది. ఆయన వచ్చి నిలబడి కొబ్బరికాయలు కొట్టారు. 16 కొబ్బరికాయలు అంతే. ఆ ఏనుగు స్వస్థత పొంది మామూలుగా నడిచింది. యథార్థంగా జరిగింది. ఇది యథార్థంగా జరిగిన సంఘటన. జయేంద్ర సరస్వతి ఇప్పుడే కృష్ణా గుంటూరు జిల్లాల్లోనే తిరుగుతున్నారు. మీరు కావాలంటే ఆయన అడగచ్చు. కోటేశ్వరారు ఉపన్యాసంలో చెప్పారు ఇది నిజమా అని. పరమాచార్య స్వయంగా చెప్పుకున్నారు ఈ విషయాన్ని. కాబట్టి ఆయన విఘ్నరాజు, వినాయకుడు కూడా. ఆయన విఘ్నాన్ని కల్పిస్తారు, ఆయనే అనుగ్రహించి విఘ్నాన్ని తీసేస్తారు. మహానుభావుడండి గణపతి, మహానుభావుడు వినాయకుడు అంటే. ఆయన్ని మీరు భక్తితో పట్టుకున్నారా, మీరు ఆయనకి ఒక ఆకిస్తే చాలు ఆయన పొంగిపోయి అష్టైశ్వర్యాలు ఇస్తాడు. అంత ఉదారుడు వినాయకుడు. కాబట్టి విఘ్నరాజో వినాయక కాదు, వినాయక అంటే అర్థం ఏమిటో తెలుసా అండి? దాని వ్యతిరేకార్థంలో వి అన్న అక్షరం సంస్కృతంలో సమర్థిస్తుంది, వ్యతిరేకిస్తుంది కూడా. విచిత్రము అన్నాను అనుకోండి, విశేషమైన చిత్రము అని. విధవ అన్నాను అనుకోండి, భర్త లేనిది అని. వ్యతిరేకార్థం ఇస్తుంది, సమర్థిస్తూ అర్థం ఇస్తుంది. వినాయకుడు అంటే తన మీద నాయకుడు లేనివాడు అని, తానే నాయకుడు. కాబట్టి అంత శ్రేష్టమైన నాయకుడు వినాయకుడు. కాబట్టి విఘ్నరాజో వినాయక. ఎక్కడి దాకా వచ్చాను? సుముఖశ్చైకదంతస్య కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయక. ధూమకేతు, ఆయనకి ధూమకేతు అని ఒక నామం. ధూమకేతు అంటే తోకచుక్క అని అర్థం. తోకచుక్క దర్శనీయం కాదుగా. అయితే ధూమం అంటే పొగ, కేతు అంటే పతాకం, పొగ పతాకముగా కలిగినవాడు అని. ఆ పేరు ఎక్కడొచ్చింది వినాయకుడికి అంటే, ఒకానొకప్పుడు ధూమాసురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆయన ఏమిటంటే విషపు వాయువుల్ని అందరి మీదకి పంపి చంపుతూ ఉండేవాడు. ఆయనకు అదో శక్తి. ఆయన గురించి ఎందుకంటే ఇప్పుడు మనం పాయిజనస్ గ్యాసులు విడిచిపెట్టుకోవట్లేదు కాబట్టి ఆయన అలా చంపుతూ ఉండేవాడు. ఒకానొకప్పుడు ఆయనకి జ్యోతిష్కులు ఒక మాట చెప్పారు, నిన్ను చంపేవాడు పక్క రాజ్యపు రాజుగారి భార్య కడుపున పుడుతున్నాడని. ఈయన రాక్షసుల్ని పంపించాడు ఆ రాణిగారిని చంపేయమని. ఈయన గూఢచార అక్కడికి వెళ్ళేటప్పటికి పాపం ఆ రాజు రాణి ఏకశయ్యాగతులై ఉన్నారు. వాళ్ళని చూస్తే జాలేసింది ఆయనకి. చాలా అమాయకంగా ఉంది ఆవిడ, గర్భిణి. అయ్యో ఈవిడ్ని చంపేయడం ఏమిటని ఆ తల్పాన్ని తల్పంగా తీసుకెళ్లి అరణ్యం మధ్యలో వదిలిపెట్టేశాడు. ఇది రాక్షసుడికి తెలిసింది. ఈలోగా వాళ్ళు తెల్లవారు లేచేటప్పటికి అడవిలో ఉన్నారు ఆ రాజు దంపతులు. వాళ్ళు వెంటనే వినాయకుడిని ప్రార్థన చేశారు, ఈశ్వరా నువ్వు కాపాడి మమ్మల్ని కృప చేయని. వెంటనే ఆవిడ కడుపులోంచి పిల్లవాడి రూపంలో విఘ్నేశ్వరుడు వచ్చి ఆవిడ తొడ మీద కూర్చున్నాడు. ఈ రాక్షసుడు ధూమాసురుడు వాళ్ళిద్దరినీ చంపుదామని చంపలేదు, గూఢచారం తెలుసుకుని అడవి మధ్యలోకి వెళ్ళాడు. వెళ్ళి ఆ విషపు గాలిని తన అస్త్రంగా ప్రయోగించాడు. వినాయకుడు అలాగే కూర్చుని అదంతా తను పుచ్చేసుకున్నాడు. పుచ్చేసుకుని మళ్ళీ కొత్తగా అస్త్రం ఎందుకు ప్రయోగించడం అని ఈ పుచ్చుకున్న విషపు గాలిని తిరిగి ఆయన మీదకి ప్రయోగించాడు. ఆయన తిరిగి ప్రయోగిస్తే ఆ రాక్షసుడు మరణించాడు. కాబట్టి ధూమమును కేతముగా అంటే తన యొక్క జెండాగా కలిగి ధూమాసురుణ్ణి చంపినవాడు కాబట్టి ధూమకేతు. కాబట్టి సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయక ధూమకేతుర్గణాధ్యక్ష. గణాధ్యక్ష అంటే గణము అంటే ఒక సంఘము అని.
ఏదో జంతు గణము అన్నాను అనుకోండి, జంతువులన్నీ అందులోకి వస్తాయి. మనుష్య గణము అన్నాను అనుకోండి, మనుష్యులందరూ అందులోకి వస్తారు. దేవతా గణములు అన్నాను అనుకోండి, దేవతలందరూ అందులోకి వస్తారు. ఆయా సమూహములు అని. ఆయన గణపతి అంటే గణములకు పతి. ఎన్ని గణములు ఎన్ని సమూహములు ఈ లోకంలో ఉన్నాయో అన్నిటికీ పతి అంటే పొందబడవలసిన వాడు అని. పతి అంటే ఆయనని పొందుతుంది స్త్రీ, దాంతో పరిపూర్ణత్వాన్ని సాధించుకుంటుంది పతిని పొంది. కాబట్టి ఆయన వలన పూర్ణత్వాన్ని పొందుతుంది, బిడ్డల్ని పొంది. మనమందరం ఆ పతి మనకి గతి, ఆయన్ని మనం పొందుతాం. గణములన్నిటికీ ఈ లోకంలో ఉన్న సమస్త భూతముల చేత పొందబడవలసిన వాడు ఆయనే, కాబట్టి ఆయన గణపతి. కాబట్టి విఘ్నరాజో వినాయక ధూమకేతుర్ గణాధ్యక్ష పాలచంద్రో. పాలచంద్రో అంటే పరమశివుడు ఎలా తన కిరీటం మీద ఆ శిరస్సు మీద చంద్రమౌళి అంటారు, తదియనాటి చంద్రబింబం ఎలా ఉంటుందో అటువంటి చంద్రరేఖని ధరిస్తాడో ఈయన కూడా చంద్రరేఖని ధరించేటటువంటి స్వరూపం ఉన్నవాడు. నేను వివరంగా చెప్పడం కుదరదు, కానీ చతుర్దశి మహాత్మ్యము అని చాలా అద్భుతమైనటువంటి విషయం అది, కానీ చాలా దీర్ఘంగా ఉంటుంది. వేరొకసారి ఎప్పుడైనా ప్రస్తావన చేస్తాను. వినాయకుడే ఒకానొకప్పుడు చంద్రుణ్ణి ఆయన్ని చూసి నవ్వాడని, నిన్ను చూసిన వాళ్ళందరూ అపనిందల పాలవుతారంటే చూసిన వాళ్ళందరూ తిడుతుంటే చంద్రుడు సముద్రంలో పడిపోయాడు, మళ్ళీ క్షీరసాగర మండలంలో పైకి వచ్చాడు. అప్పుడే చతుర్దశి మహాత్మ్యం ఇచ్చాడు ఆయన. చతుర్దశి నాడు ఎవరైనా వినాయకుడిని పూజిస్తే విశేష ఫలితాలు వస్తాయి. పైగా ఆయన్ని కానీ మీరు విఘ్నేశ్వరుణ్ణి చూసి ఆయనకి ఏం అక్కర్లేదు, అందరూ పనికిమాలిందని ఏమంటారో ఒక గరికె పోగు, ఒక గరిక తీసుకొచ్చి ఆయనకి ఇచ్చారనుకోండి, మీకు ఆయన ఏమి ఇస్తాడో తెలుసా అండి? అష్టైశ్వర్యాలు ఇస్తాడు. అందుకే కర్ణాటకలో కన్నడ సంప్రదాయంలో పురంధరదాస్ గారని కీర్తనలు ఉన్నాయి. ఆయన లంబోదర లకుముకిరా అంటారు. అంటే అర్థం ఏమిటంటే, లంబోదరా నీవు లక్ష్మీకారకుడవురా, నువ్వు లక్ష్మిని ఇస్తావు మాకు. వాళ్ళ నాన్నగారు ఏం చేస్తారు, ఒక్కసారి జ్వాలాతోరణం అని ఆవిరిగడ్డి ధాన్యం అంతా మీరుచుకుని గడ్డి తీసుకొచ్చి కాల్చి దాని కింద 3 మాటలు తిప్పితే చాలు, యమసదనం కనపడకుండా ఆయన అనుగ్రహిస్తాడు. గరిక పట్టుకొచ్చి కాళ్ళ మీద వేస్తే చాలు, పొంగిపోయి అష్టైశ్వర్యాలు ఇస్తాడు ఈయన. కాబట్టి పాలచంద్రో గజానన, ఏనుగు యొక్క ముఖం ఉన్నవాడు. మళ్ళీ ఇది ఏమంటే మీరు ఇందాక చెప్పినట్టు సుముఖ అన్న దాంట్లోకి వస్తోందే, సుముఖలోకి ఏనుగు ముఖాన్ని అన్వయం చేసి చెప్పాను మీకు, కానీ ఇప్పుడు ప్రత్యేకంగా ఏనుగునే చెప్తున్నారు. ఏనుగునే ఎందుకు చెప్తారో తెలుసా అండి? ఏనుగు తలకి ఒక బుద్ధి ఉంది. ఏమిటి ఆ బుద్ధి అంటే, మీకు ప్రపంచంలో ఒక పెద్ద క్రేన్ ఉందనుకోండి, ఆ క్రేన్ని ఈ పెద్ద ఇనప స్తంభాన్ని ఎత్తు అన్నారనుకోండి, ఎత్తేస్తుంది. ఓ గుండు సూదిని కిందేసి ఓ క్రేను ఈ గుండు సూది తీయి అన్నారనుకోండి, అది తీయలేదు, దానికి సాధ్యం కాదు. గుండు సూదిని శ్రావణం అని ఉంటుంది, కంసాలి వారి దగ్గర ఉంటుంది, వాళ్ళు ఇలా పట్టుకుని ఎత్తుతారు. అదేమి కంటికి ఇలా తీసి ఇలా పెట్టుకుని వాచీలు బాగు చేసేవాళ్ళు చిన్న శ్రావణం పెట్టి కనపడని కూడా చిన్న చిన్నవి శ్రావణంతో తీసేస్తుంటారు. ఇలాగ ఆ శ్రావణంతో మీరు కింద ఉన్న చిన్న సూదిని తీయచ్చు, ఒక పెద్ద ఇనప స్తంభాన్ని ఎత్తండి, ఎత్తలేరు. ఏనుగు తన బుద్ధి వైభవం చేత ఇంటింటి కళ్ళు, కానీ తన బుద్ధితో కింద ఉన్నటువంటి చిన్న సూదిని పైకెత్తుతుంది, పెద్ద స్తంభాన్ని పైకెత్తుతుంది. పెద్ద పెద్ద దేవదారు దుంగలతోటి శత్రురాజుల యొక్క రాజద్వారాలకు ఉన్నటువంటి తలుపులు బదలగొడుతుంది. ఏనుగులకి ఇనప గొలుసులేసి ఇనప గొలుసుల మీద దేవదారు దొంగలు పెట్టి ఏనుగుల్ని పరిగెత్తిస్తారు. పరిగెడితే ఈ దేవదారు దొంగలు వెళ్ళి రాజద్వారాల్ని గుద్దుతాయి. ఆ కోట గుమ్మాలు అంతంత బలంగా ఉండేవి పూర్వం. కొన్ని నెలల పాటు ఏనుగులకి ఇనప గొలుసులేసి దేవదారు దొంగలతో గుద్దిస్తే తలుపులు బద్దలయ్యేవి, అప్పుడు కోటలోకి ప్రవేశించేవారు. కాబట్టి ఏనుగు బరువైన పని చేస్తుంది, తేలికైన పని చేస్తుంది. లోకంలో అంత పెద్ద శరీరం ఉన్న ప్రాణి ఏనుగు ఒక్కటే. ఇంత పెద్ద శరీరం ఉన్న ఏనుగు తన శరీరంతో చంపేస్తుంది దేన్నైనా, ప్రయత్నం అక్కర్లేదు, తన కాలుతో తొక్కేస్తే చాలు. తన కాలుతో తొక్కగలిగినటువంటి ఏనుగు తొక్కడం మానేసి తన మీద ఎక్కడానికి తానే సాధనం అవుతుంది. మీరు ఎప్పుడైనా గురువాయూరులో చూశారో లేదో, ఏనుగు కాలు ఇలా చాపి నించుంటుంది. నించుంటే ఆ తాడు పట్టుకుని దాని మోకాల్లోనూ కాలు పెట్టి గబ్బ 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 పైకి ఎక్కేస్తారు. తొండం ఇలా చాపి ఎక్కించుకుంటుంది. కాళ్ళు 2 వెనక కాళ్ళు చాపి తోక పట్టుకుని కిందకి దిగిపోతుంటారు.
అలా దిగిపోవడానికి అవకాశం ఇస్తుంది. కాబట్టి తన మీదకెక్కడానికి తానే సాధనం అవుతుంది, తనని పొందడానికి తానే అనుగ్రహిస్తాడు వినాయకుడు. ఆయనే మిమ్మల్ని అనుగ్రహించి మిమ్మల్ని తన నెత్తి మీద ఎక్కించుకుంటాడు, అంత సులభుడు. కాబట్టి గజానన ఎంత పెద్ద పని చేస్తాడు. ఇదేమిట్రా నాకింత చిన్న పని అడగడం ఏమిట్రా అని అండో, మీకు ఎంత చిన్న పని చేసి పెడతాడు. కాదు, ఆయనకి గజముఖం ఎక్కడుంటే అక్కడ ద్వైపం అని పేరు. ద్వైపం అంటే ఏమిటో తెలుసా అండి? రెండంచెలలో తింటే ద్వైపం అంటారు. మనందరం ద్వైపం కిందకు వస్తాం. అది ఉత్కృష్ట ప్రాణి అని గుర్తు. రెండంచెల్లో తింటే అంటే ముందు చేత్తో పట్టుకుంటుంది, తర్వాత నోట్లో పెట్టుకుంటుంది తప్ప కలియపడి తింటే హీనప్రాణి అని గుర్తు. ఒక కుక్క ఉందనుకోండి, అక్కడ ఏదో కనపడింది అనుకోండి, అమాంతం వచ్చి నోటితో కరిచేస్తుంది తప్పించి చేత్తో పట్టుకు తినదు. ఒక కోడి, కుక్క, పిల్లి, పంది ఏదైనా అంతే. ఒక్క ఏనుగు మాత్రం, కోతి మాత్రం, మనిషి మాత్రం, ఈ ముగ్గురు ద్వైపాలు. వీళ్ళు చేత్తో పట్టుకుని తర్వాత నోట్లో పెట్టుకుంటారు. ఏనుగు చూడండి, పదార్థాన్ని చేత్తో పట్టుకుని తర్వాత ఇలా తిప్పి చక్కగా ఇలా నోట్లో పెట్టుకుంటారు. లోపలికి తీసుకునేటప్పుడు రెండంచెలు, బయటికి విసిరేసేటప్పుడు ఒకటే అంచె. ఏనుగు నీళ్ళని బయటకు విసిరేయాలనుకుంది అనుకోండి, లాగి రెండంచెల్లో విసరదు, ఒక్కసారి జుమ్మని విసిరవతల పారేస్తుంది అంతే. చెయ్యి నాకెందుకనుకున్నా ఇచ్చేద్దాం అనుకుని సంకల్పం చేసినా, ఇవి ఇచ్చేద్దాం అనుకున్నాడు అనుకోండి, ఆలోచన ఉన్నది ఇచ్చేస్తాడంతే. ఇవ్వడంలో ఒక్కంచె, పుచ్చుకోవడంలో 2 మాటలు, 2 సార్లు ఆలోచిస్తే కానీ ఏది పుచ్చుకోడు. తీసుకునేటప్పుడు అంత ఆలోచించి తీసుకుంటాడు, ఇచ్చేసేటప్పుడు ఆలోచన లేకుండా ఇచ్చేస్తాడు. ఇది ఆయన గొప్పతనం. కాబట్టి ద్వైపం, అది గజముఖం. కాదు, లోకంలో అన్ని ప్రాణులకు కూడా తోక అనేటటువంటిది హీనపక్షంగా ఉపయోగపడుతుంది. అందుకే ఓ సామెత, దాని తోకటూ తిరుగుతున్నాడు అంటారు. తోకని ఎవరు పట్టుకోరు. పైగా మీకు లోకంలో ఇంకొక విచిత్రం ఏంటంటే, గోరు వెంట్రుక ఈ 2 కూడా పరమ అమంగళప్రదాలు. అసలు వెంట్రుక అంటే ఒక 6 నెలల ఉపన్యాసం చెప్పచ్చు, అంత సబ్జెక్ట్ ఉంది దాని మీద. ఆ వెంట్రుక మీద ఏదో వెంట్రుక అంటాం కానీ మనం వెంట్రుక అన్నది అంత గొప్పదండి. లోకంలో ఎవరైనా పెద్దలు కానీ మీ ఇంటికి పలహారానికి కానీ భోజనానికి కానీ దేనికైనా వచ్చారనుకోండి, అన్నిటికన్నా జాగ్రత్త ఏంటంటే వెంట్రుక వెళ్లకుండా చూసుకోవాలి ఎప్పుడు. నేను వెంట్రుక కానీ కనపడితే ఇక ఆ భోజనాన్ని చేయకూడదు, ఉత్తరాపోసనం బట్టి లేచిపోవాలి. పూజ జరుగుతుండగా వెంట్రుక కానీ ఎగిరి వచ్చిందనుకోండి, ఆ పూజ అక్కడితో పోతుంది. ఇంకా తీసి మళ్ళీ స్నానం చేసి పూజ చేయాలి. వెంట్రుక అంత అపవిత్రం. కానీ ఏనుగు తోక మీద ఉన్న వెంట్రుకని చుట్టి ఉంగరంలో పెట్టి పైన రాయిని పొదిగితే ఏ దృష్టి దోషం కానీ గ్రహదోషం కానీ ఉగ్రమైన భూతములు కానీ ఏమీ చేయలేవు. అందుకే పూర్వం రాజకుటుంబాల్లో పులి గోరు ఏనుగు వెంట్రుక గొలుసులో వేసేవారు. ఇప్పటికీ గురువాయూరులో కృష్ణ పరమాత్మ పులిగోరు వేసుకుని ఉంటాడు. చిన్ని కృష్ణుడికి పులిగోరు వేసింది యశోద. గోళ్లల్లో గొప్పది పులిగోరు, వెంట్రుకల్లో గొప్పది ఏనుగ వెంట్రుక. ఇంకో విచిత్రం ఏంటో తెలుసా అండి? జంతువుగా పూజ ఏనుక్కొక్కదానికి. గజ పూజ, గోపూజ అంటారు. పీఠాల్లో ఈ రెండిటికి పూజ చేస్తారు, గజ పూజ, గోపూజ ప్రధానంగా. అశ్వపూజ పక్కన పెట్టండి, గజ పూజ, గోపూజ. ఇందులో గోపూజ జంతు పూజ కాదు, పరాశక్తి పూజ. గోపూజని ఎప్పుడూ కూడా మీరు జంతువుకి చేస్తున్న పూజ అనుకోకూడదు, అది పరాశక్తికి పూజ చేసినట్టు. అందుకే చంద్రశేఖర భారతీ స్వామి వారు శారదాదేవి గుళ్ళోకి ఎడుతుంటే ఆవు బయట పడుకుని ఉంటే తీయద్దని ఆవుకి పూజ చేసి వెళ్ళిపోయారంతే. పరాశక్తికే పూజ, ఆవుకి పూజ చేయడం అంటే పరాశక్తి అందుకుంటుంది. కాబట్టి గోపూజ జంతు పూజ కాదు, జంతు పూజ గజ పూజ. ఏనుగొక్కటే జంతువయ్యుండి పూజ అందుకుంటుంది కాదు, ఏనుగొక్కటే జంతువయ్యుండి ఈశ్వరుణ్ణి అనేక విధాలు సేవిస్తుంది. ఎందుకో తెలుసా అండి? ఈశ్వరుడికి చామరం వేసే ఏకైక జంతువు ఏనుగు. ఇప్పటికీ ఆ చేత్తో చామరం పట్టుకుని తొండంతో చామరం వేస్తుంది. కంచికామకోటి పీఠంలో శంకరాచార్య స్వామి వారి పాదుకలకి సాయంకాలం వేళ పీఠం యొక్క ఏనుగు చామరం వేస్తుంది. ఏనుగు తొండంతో ఈశ్వరుణ్ణి సేవిస్తుంది. ఏనుగు తన తొండంతో నీళ్లు తెచ్చి శివలింగం మీద పోసిన సందర్భాలు ఎన్నున్నాయో కథలు. ఏనుగు తన తొండమెత్తి ఈశ్వరుడికి నైవేద్యం జరుగుతుంటే ఘీంకరిస్తుంది. ఏనుగు విభూతి పుండ్రాలు పెట్టుకుని ఊర్ధ్వ పుండ్రాలు పెట్టుకుని ఈశ్వరాలయాల ముందు పరమ సాధుగా అక్కడ నిలబడి ఈశ్వరుణ్ణి వహిస్తుంది. గజముఖానికి అంత గొప్పతనం ఉంది.
నేను ఎన్నని చెప్పగలను, దానికి అంతు దరి ఏముండదు ఇంకా. కాబట్టి సుముఖశ్చైక దంతశ్చ కపిలో గజకర్ణక లంబోదరశ్చ వికటో విఘ్నరాజో వినాయక ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజానన వక్రతుండ. ఆయన యొక్క తొండం ఇలా పక్కకి కుడి పక్కకి తిరిగి ఉంటుంది. ఆ తిరిగినటువంటి తొండాన్ని మీరు జాగ్రత్తగా చూస్తే అది చాలా అందంగా ప్రణవాకృతిని పొంది ఉంటుంది. ప్రణవాన్ని సాకార దర్శనం చేయాలంటే 2 చోట్లే అంటారు పెద్దలు. హనుమ సీతారామ లక్ష్మణులు ఉంటే ప్రణవం, అకార ఉకార మకార అన్న నాదం హనుమ ఓంకారం. అలాగే ఏనుగు తొండం తిరిగి ఉంటే అది ప్రణవాకారం. కాబట్టి వక్రతుండ శూర్పకర్ణో, శూర్పకర్ణం అంటే చాటలంతంత చెవులు ఉన్నవాడు. ఇప్పుడు ఆ చాటల లాంటి చెవులుంటే మీకేమవుతుందో తెలుసా అండి? మీ మనసు ఏనుగు ముఖం మీద లగ్నం అవుతుంది. ఎలా లగ్నం అవుతుంది అంటారేమో, ఏనుగుకి మదజలాలు కారతాయి. దానికి ఆ బుద్ధి పుట్టినప్పుడు ఆ బుద్ధి కలిగి వ్యగ్రతని పొందుతుంది. మీరు ఎప్పుడన్నా గురువాయూరులో ఏనుగుల శాలకు వెడితే వాటి దగ్గరికి వెళ్ళకండి, రట్టింగ్ పీరియడ్ అంటాం కదా, అలాంటప్పుడు అది ఆ మదాన్ని పొంది ఉన్నప్పుడు చాలా ఉగ్రంగా ఉంటుంది. దాని దగ్గరికి ఎవరు వెళ్ళరు, మామట్లు కూడా వెళ్ళరు, విసురుతూ ఉంటుంది, చెరుక్కరలో మట్టి విసురుతుంది కనపడ్డ వాళ్ళ మీద. అప్పుడు దానికి ఇక్కడ ఈ కుంభస్థలం పక్కన చిన్న కన్నల్లా ఉంటుంది, అది తెరుచుకుని అందులోంచి ఇలా మదజలం స్రవిస్తుంది. అది విపరీతమైన సువాసన. దానికోసం ఆ మధురిమకి సువాసనకి అనేకమైన పురుగులు చేరుతాయి. చేరితే ఏనుగు శూర్పకర్ణం చాలా అవలీలగా చెవులు ఊపుతుంది. ఇలాగా ఊపితే అవి ఎగిరిపోతుంటాయి, మళ్ళీ వస్తుంటాయి, మళ్ళీ తోలుతుంటుంది. ఇలాగా అది చూడ్డానికి మీకు చాలా అందంగా ఉంటుంది. ఆ ఏనుగుని చాలా తొందరగా మీ దృష్టి నిలబడుతుంది. ఎప్పుడైనా మీరు అనుభవించాలి వెళ్ళి చూసి. అప్పుడు విఘ్నేశ్వరుణ్ణి మీరు అందులోకి చూస్తూ ఆయన ముఖం యొక్క గొప్పతనాన్ని ఆలోచిస్తూ దర్శనం చేస్తే గణపతి అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఆయన తోలుతూ ఉంటాడు. ఆవు కూడా చెవి కదుపుతుంది, కానీ చాలా కష్టపడి కదుపుతుంది. తెలుసా అండి? అంత తేలిక కాదు. అందుకే ఆవు చెవులు అస్తమానం కదపదు, ఎప్పుడో ఒక్కసారి కదుపుతుంది. మీకు లోకంలో జంతువుల చెవులన్నీ దొప్పాకృతిలో ఉంటాయి. ఆవు చెవులు కూడా అరటి పువ్వు అని ఉంటుంది, అరటి పువ్వు మీద దొప్పలు ఉంటాయి. ఇలా విప్పుతుంటే పువ్వులు ఇలా వేళ్లల్లా ఉంటుంటాయి తీసిన కొద్దీ. ఆ దొప్పలు ఎలా ఉంటాయో ఆవు చెవులు అలా ఉంటాయి. గోకర్ణం అంటాం. కానీ ఒక్క ఏనుగు చెవులు చాటల్లా ఉంటాయి. అంటే ఏమిటో తెలుసా అండి? మీరు వెళ్ళి ఆయనకి ఏం చెప్పినా వింటాడు, కానీ వీడికి నేను ఇది ఇవ్వచ్చా ఇవ్వకూడదా ఆలోచించి ఇది ఇస్తే వీడు పాడైపోతాడరా అనుకుంటే చాటలో చెరిగి మంచి నుంచి చెడును అవతల పారేసినట్టు పిల్లాడు తెలియక ఏదో ఇలాంటివి అడుగుతుంటారని చెరిగి అవతల పారేస్తాడు. ఇవ్వచ్చు అనుకున్నది లోపలికి తీసుకుని మీకు ఇస్తాడు. కాబట్టి శూర్పకర్ణ, ఆ పాటి వినండి చాలు. కాబట్టి శూర్పకర్ణ విఘ్న హేరంబ. హేరంబ అంటే ఈ నామం చాలా చిత్రమైన నామం. దీని అర్థం ఏమి నువ్వు తెలుసుకోక్కర్లేదు, ఆ నామం తెలుసుకో చాలన్నారు. ఎందుకో తెలుసా అండి? హేరంబ అంటే అదేదో చాలా గొప్పగా లేదు, సంతోషంగా లేదు అసలు ఆ పేరు. హేరంబ అంటేను అసలు ఆ పిలిపే అందం ఇస్తుంది. కాబట్టి వినాయకుడి యొక్క రూపమే అందంగా ఉంటుందని చెప్పి పిలుపది అన్నారు. కాదు, చిత్ర విచిత్రమైన విరుద్ధమైన పని చేయించేవాడికి హేరంబుడని పేరు. ఎందుకో తెలుసా అండి? 5 ఏనుగు ముఖాలతో ఉండి సింహం మీద కూర్చునేవాడికి హేరంబుడని పేరు. సింహంతో పూజ అందుకున్న ఏనుగు వినాయకుడు ఒక్కడే. ఏనుగు సింహం కల్లోకి వస్తే చచ్చిపోతుంది. సింహంతో పూజ చేయించుకున్న ఏనుగు వినాయకుడు ఒక్కడే. అలా ఎలాగండి అని మీకు అనుమానం రావచ్చు. వినాయక తత్వం అంటే ఎంత గమ్మత్తుగా ఉంటుందండి. పరమశివుడికి పంచాస్యుడు అని పేరు, 5 ముఖాలు ఉన్నవాడు. ఎందుకంటే సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని 5 ముఖాలు ఉంటాయి. పంచాస్యము అని సింహానికి పేరు. అందుకే పరమశివుడికి సింహానికి ఒకటే పేరు, పంచాస్యము అని. పంచముఖుడు, పంచాస్యుడు, పంచాస్యము. సింహము శివుడు ఒకటే. అటువంటి పరమశివుడు త్రిపురాసుర సంహారానికి ఎడుతూ వినాయక పూజ మర్చిపోయాడు. ఎంత కొడుకైతే మాత్రం ప్రోటోకాల్ కదండి. రథచక్రం విరిగిపోయి కింద కుంగింది. శివుడు కిందకి దిగాడు. మా అబ్బాయికి ఓ పువ్వు వేయడం మర్చిపోయాను రా అన్నాడు. ఓ తామలపాకు పసుపు అక్కడ పెట్టండి అని, నాన్న అనుగ్రహించు అన్నాడు. నాన్నగారు ఏమనుకోకండి, నా డ్యూటీ నాది కదా అన్నాడు. అందుకని ఇప్పుడు పంచాస్యము అంటే సింహం, 5 ముఖాలు ఉన్న పరమశివుడు పంచాస్యము ఒకటే. ఆ సింహం ఈ ఏనుక్కి పూజ చేసింది.
సింహము చేత పూజింపబడిన రూపమున్న ఏనుగు. అన్ని ఏనుగులు సింహం చేతిలో చచ్చిపోతే సింహం చేత పూజింపబడిన ఏనుగు ఇదొక్కటే. కాబట్టి హేరంబ. తర్వాత స్కందపూర్వజ. అబ్బో ఏమి నామం అండి ఈ నామం, చాలా గొప్ప నామం. సరే నేను విహంగ వీక్షణం చేసేస్తాను, పెద్ద లోతుగా చెప్పను, ఏమనుకోకండి. ఎందుకంటే ఎక్కడవుతాయి ఇవన్నీ, అయ్యేవి కావు, ఏదో అలా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చెప్పేవి అవన్నీ. కాబట్టి స్కందపూర్వజ అని ఎవరిని పిలవరు అలాగా. బలానా ఆయన అన్నగారంటే గౌరవం కాదు, బలానా ఆయన తమ్ముడు అంటే గౌరవం కదండి. సుబ్రహ్మణ్యుడిని ఏమనాలి? వినాయకుడు తమ్ముడండి అనాలి, అంటే అప్పుడు వినాయకుడికి గౌరవం. అంతేగాని సుబ్రహ్మణ్యుడు అన్నయ్య గారండి అన్నారు అనుకోండి, ఇప్పుడు ఈయన గౌరవం ఏమైనట్టు? ఈయన పనికి మాలినవాడు, ఆయన గొప్పవాడు అయినట్టు అయింది కదా. మరి అలా పిలవచ్చా? అలా పిలిస్తే ఆయనకు అమర్యాద కాదండి. ఇప్పుడు మా తమ్ముడు వాడు ఉన్నాడు హైదరాబాద్లో, కుమార్ గారు అన్నయ్య గారండి ఈయన అన్నారు అనుకోండి, నేను గొప్ప, నా పేరు ప్రఖ్యాతనే మా తమ్ముడి పేరు ప్రఖ్యాతనే. వాడు చాలా ప్రఖ్యాతి వహించిన వాడు అనుకోండి, కుమార్ గారు అన్నయ్య గారండి ఈయన అంటారు. కోటేశ్వరరావు తమ్ముడు గారండి ఈయన అన్నారు అనుకోండి, ఎక్కడికి వెళ్ళినా నేను ప్రఖ్యాతి వహించిన వాడిని గుర్తు. కోటేశ్వరరావు గారి తమ్ముడు అంటే నన్ను పూజించినట్టు, కుమార్ గారు అన్నయ్య గారండి ఈయనంటే నన్ను అవమానించినట్టు కదా. అంటే నాకు గుర్తింపు లేదు, నాకన్నా మా తమ్ముడు ఎక్కువ గుర్తింపు ఉన్నవాడని గుర్తు. ఎలా అయినా లౌకికం లౌకికమే కదండి. మరి స్కందపూర్వజ అంటే ఆయనకు అవమానం కాదండి? కాదు. ఎందుకో తెలుసా? సుబ్రహ్మణ్యుడి పుట్టుక, సుబ్రహ్మణ్యుడి బ్రహ్మచర్యం, సుబ్రహ్మణ్యుడి పెళ్లి, సుబ్రహ్మణ్యుడి సన్యాసాశ్రమం ఈయనే నిర్ణయించారు. అందుకని తమ్ముడి ఉన్నతిని నిర్ణయించిన అన్నగారు కాబట్టి స్కంద పూర్వజ. ఈయన గొప్పతనం వల్లే ఆయనకు ఆ 4 దక్కి. ఎలా అంటారేమో, ఒక్క వాక్యంతోనే చెప్పేస్తా, గుర్తుపెట్టేసుకోండి. ఆయన విఘ్నేశ్వరుడు పుట్టి ఒక పదవిని అందుకోలేదు. ఎందుకంటే తారకాసురుడు వరం అడిగాడు, పార్వతీ పరమేశ్వరులకు పుట్టినటువంటి బిడ్డడు. పార్వతీ పరమేశ్వరుల యొక్క సంయోగం లేకుండా, స్త్రీ పురుష సంయోగం లేకుండా పుట్టినటువంటి పార్వతీ పరమేశ్వరుడు యొక్క పుత్రుల చేత నేను వధింపబడతాను. వినాయకుడు ఉన్నాడుగా అప్పటికి, మరి ఈయనకి చేయొచ్చుగా పట్టాభిషేకం. కానీ ఈయన ఏం చేశారో తెలుసా అండి? అప్పుడప్పుడు మళ్ళీ ఇదే విభూతి, ఇదే తేజస్సు అమ్మా నాన్నల కలయిక ఎందు కూడా వచ్చారు. ఎందుకు వచ్చారో తెలుసా? తాను అలా వస్తే తర్వాత పుట్టేవాడికి సైన్యాధ్యక్షం పదవి వస్తుందని వదిలేశారు తమ్ముడికి. తమ్ముడికి పుడుతూనే సైన్యాధ్యక్ష పదవి ఇప్పించడానికి తాను మాత్రం అమ్మా నాన్న కలయికలో పుట్టినట్టు వచ్చారు. అదేంటండి, ఇందాక మీరే కదా పార్వతీదేవి పసుపుకు పుట్టాడన్నారు, మళ్ళీ ఇప్పుడు కలయికకు పుట్టాడంటున్నారు. మీరు చెప్పేది మీరే ఖండిస్తున్నారు కదా. మీరు లలితా సహస్రనామ స్తోత్రం చూడండి. కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర. ఆ భండాసురుడు విఘ్నయంత్రం వేశాడు, అమ్మవారు ప్రీతితో పరమశివుడి వంక చూసింది. ఇద్దరి చూపులు అనురాగంతో కలుసుకున్నాయి. వినాయకుడు పుట్టాడంటే చూపులో ఏదో ఒకటి, ఇద్దరి కలయిక ఉందా లేదా? ఇద్దరి కలయికతో పుట్టాడు కాబట్టి సైన్యాధ్యక్ష పదవి తీసుకుని తారకాసుర సంహారం చేయడానికి పనికిరాడు. అలా తనకి తాను చేసుకుని తమ్ముడికి పదవుంచడం కోసమని తన పదవి ముట్టుకోకుండా వదిలేశాడు. ఇప్పుడు ఆయన పుట్టాడు, పుట్టగానే ఆయనకు ఆ పదవి ఇప్పించేశాడు, సైన్యాధ్యక్ష పదవి అయిపోయింది. కాబట్టి ఇప్పుడు స్కందుడికి సైన్యాధ్యక్ష పదవి వచ్చింది అంటే విఘ్నేశ్వరుడి వల్లే వచ్చింది. ఇంకొక విషయం కూడా చెప్తారు. పార్వతీదేవి ఒకప్పుడు ఆడ ఏనుగు రూపంలో నడిచింది. ఏనుగు గజముఖ అన్న మాట ఎందుకు వచ్చిందో తెలుసా అండి? దానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే, లోకంలో ఏదైనా ఒకదాన్ని ఒకళ్ళకే చెప్తారు. స్త్రీకో పురుషుడికో హంస ఉందనుకోండి, ఆయన హంసలా నడుస్తున్నాడని అనరు, ఆవిడ హంసలా నడుస్తోందండి అంటారు. కానీ ఏనుగు ఉందనుకోండి, పురుషుడికి చెప్తారు, స్త్రీకి చెప్తారు. ఆయన అండి మహానుభావుడండి బాబో, గజబలం అయిందంటారు. ఆవిడిది గజ గమనం అండి, ఏనుగులా నడుస్తుంది ఆవిడంటారు. స్త్రీకి పురుషుడికి కూడా ఏనుగుని చెప్తారు. అసలు మీకు ఇంకో విషయం చెప్పనా? వాళ్ళ అమ్మగారు నాన్నగారు ఇద్దరు అర్ధనారీశ్వరులు. విఘ్నేశ్వరుడు కూడా ఏనుగు ముఖంతో అర్ధనారీశ్వర తత్వం పొందాడు. ఆడ ఏనుగుకి దంతాలు ఉండవు. తాను కుడివేపు దంతం విరిచేశాడు కాబట్టి కుడివేపు ఆడది, ఎడంవేపు మొగాడు ఒక దంతంతో. తండ్రి ఎడంవేపు అమ్మకిస్తే ఈయన కుడివేపు తన భార్యకి ఇచ్చాడు. ఇచ్చి అర్ధనారీశ్వర స్వరూపం ఏనుగు ముఖంతో ఆవిష్కరించాడు. తండ్రిని సంతోషపెట్టాడు అలాగా. మళ్ళీ ఎక్కడి నుంచి ఎటు వెళ్ళిపోయాను, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాను. కాబట్టి స్కందపూర్వజ. తమ్ముడికి పుడుతూనే సైన్యాధ్యక్షం ఇప్పించాడు. తమ్ముడు వల్లిని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. వల్లి విష్ణుమూర్తి యొక్క కూతురే, కానీ ఆవిడ ఒక గిరిజన నాయకుడు, అంటే ఒక కోయవాడి కూతురుగా అడవిలో తిరుగుతోంది. ఆవిడ యందు మనసపడ్డాడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఈయన ఎంత అడవికి వెళ్ళినా రోజు ఆవిడ ఈయన వంక చూసేది కాదు.
ఓ రోజు ఆవిడ అడవికి వచ్చి ఏదో తేనో ఏదో సంగ్రహించుకుని వెళుతుంటే వెనక సుబ్రహ్మణ్యుడు బయలుదేరాడు, మహా అందగాడు. కానీ ఆవిడ ఈయన వంక చూడలేదు. అన్నయ్య ఏంటన్నయ్య నా ప్రారంధం, ఎంత అందరూ నా వెంట పడతారు, నేను వెంట పడినా ఈ పిల్ల నన్ను చూడటం లేదన్నయ్య అన్నాడు. నీకెందుకు అబ్బాయి, నీ పెళ్లి నేను చేస్తానని ఆయన పెద్ద ఏనుగు రూపంలో వచ్చి ఆవిడ్ని తరిమాడు. ఆ వల్లి భయపడిపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళి రక్షించని సుబ్రహ్మణ్యుడిని కౌగిలించుకుంది. అన్నయ్యగా అంతర్ధానం అయిపోయాడు, వల్లి కళ్యాణం అయిపోయింది. అందుకే తమ్ముడికి పెళ్లి చేసిన వాడు ఆయనే. పెళ్లి చేసింది వినాయకుడే, రాజ్యం ఇప్పించింది వినాయకుడే. పుట్టుక అలా ఉండేటట్టు తను ఇద్దరితో కలిస్తే పుట్టినట్టు కలవకుండా పుట్టినట్టు సుబ్రహ్మణ్యుడికి అధికారం ఇచ్చినవాడు ఆయనే. జ్ఞానఫలం ఇస్తానరా, ఎవరు భూప్రదక్షిణం చేస్తే వాళ్ళకి ఇస్తానన్నాడు పరమశివుడు. ఆయన నెమలి వాహనం ఎక్కి వెళ్ళిపోయాడు. ఈయన పార్వతీ పరమేశ్వరుడికి ప్రదక్షిణం చేసి నించున్నాడు. ఆయన అన్నీ తిరిగి వచ్చాడు. ఊరే తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణం చేసినట్టే మీ అన్నయ్య మరి ప్రదక్షిణం చేసేశాడు, వాడికి ఇచ్చేస్తున్నానని జ్ఞానఫలం వినాయకుడికి ఇచ్చేశాడు. నెమలి వాహనం ఉంటే మాత్రం ఇంత తిరిగి వచ్చినా అన్నయ్యకి వెళ్ళిపోయింది, జ్ఞానఫలం ఎందుకు వచ్చింది ఇదంతా అని వైరాగ్యం వచ్చి సన్యసించి దండాయుధపాణి అని చేతిలో దండం పట్టుకుని శంకరాచార్యుల వారిలాగా ఓ కాషాయం కట్టుకుని గోచి పెట్టుకుని ఆయన వెళ్ళి ఓ క్షేత్రంలో నించున్నాడు. తమ్ముడికి సన్యాసం వైరాగ్యం వచ్చేట్టు కూడా చేసినవాడు గణపతి. అందుకని స్కంద పూర్వజ, స్కందుడి గొప్పతనాన్ని అన్నగారే నిర్ణయించాడు అన్ని విధాల. కాబట్టి స్కంద పూర్వజ అంటేట సుబ్రహ్మణ్యుడు కూడా సంతోషిస్తాడట, పార్వతీ పరమేశ్వరుడు సంతోషిస్తారట. కాబట్టి నీకు 16 అభ్యున్నతులు కలగడానికి 16 నామాలు చెప్పాం. ఇవి ఎప్పుడు చెప్తావు? ప్రవేశే నిర్గమే తథ విద్యారంభే వివాహేచ. విద్యారంభం అంటే చదువుకోవడం మొదలుపెట్టినప్పుడు అని కాదు దాని అర్థం. బ్రహ్మచర్యాశ్రమమునందు ప్రారంభంలో అంటే ఉపనయనం చేసినప్పుడు మొట్టమొదట ఈ శ్లోకం నేర్పాలి. బ్రహ్మచర్యము అంటే వేద విద్యాభ్యాసం, గురువుగారి దగ్గరికి పంపడానికి కదండి ఉపనయనం చేస్తారు. అందుకని బ్రహ్మచర్యాశ్రమమునందు మొదట ఈ శ్లోకం నేర్చుకోవాలి. వివాహేచ గృహస్థాశ్రమంలోకి వెడుతూ ఇది నేర్చుకోవాలి. ప్రవేశే నిర్గమే తథా, ప్రవేశము నిర్గమము అంటే లోపలికెళ్ళి బయటికి వచ్చుట కదలిక. ఉపన్యాసానికి మొదలవుతుందా, కాసేపు ఆగి మంగళం చెప్పేస్తాను, చివరుందా, నేను ఈ లోపలికి రావడం ఉందా, బయటికి వెళ్ళిపోవడం ఉందా, గుళ్ళోకి రావడం ఉందా, గుళ్ళోంచి వెళ్ళిపోవడం ఉందా, మళ్ళీ ఇప్పుడు నాకు ఇచ్చిన విడిదిలోకి వెళ్ళిపోవడం ఉందా, సాయంకాలం విడిదిలోంచి బయటికి రావడం ఉందా, సుందరకాండ చెప్పడం ఉందా, సుందరకాండ పూర్తి చేసి వెళ్ళిపోవడం ఉందా, ఆఖరికి నేను తిరిగి కాకినాడ వెళ్ళిపోవడం ఉందా, చిట్ట చివర ఏదో 20 ఏళ్ళలో 25 ఏళ్ళలో పోయిన తర్వాత ఇందులోంచి వెళ్ళిపోవడం కూడా ఉందా. కాబట్టి కదలికలన్నీ ఉన్నాయి. ప్రవేశే నిర్గమే, ఈ కదలికలన్నిటి యందు ఆయన అనుగ్రహం ఉండాలి. అన్ని కదలికల యొక్క అనుగ్రహంగా చిట్ట చివరికి చేరవలసింది చేరిపోవాలంటే ఆయన్ని స్మరించి తీరాలి. కాబట్టి సుముఖశ్చైకదంతస్య కపిలో గజకర్ణక లంబోదరస్య వికటో విఘ్నరాజో వినాయక ధూమకేతుర్గణాధ్యక్ష పాలచంద్రో గజానన వక్రతుండ శూర్పకర్ణో హేరంబ స్కందపూర్వజ షోడశైతాని నామాని ఎప్పటే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు. ఇది అదేమిటబ్బాయి, నీకెవరితోనో ధర్మయుద్ధం చేయాల్సి వచ్చింది అప్పుడు ఇదే చెప్పుకో. సర్వకార్యేషు అన్ని పనుల్లో, సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య నజాయతే, విఘ్నాలు లేకుండా ఉంటాయి. నీకన్నా వచ్చి ఉండాలి, నీ ఇంట్లో యజమానికి వచ్చి ఉంటే నువ్వు వినాలి రోజు ఈ శ్లోకం అని అంత గొప్ప శ్లోకంలో వినాయక తత్వాన్నంతటినీ ఆవిష్కరించింది. ఒక పూజ చేసే ముందు ఆ తత్వాన్ని మనసులో పట్టుకుంటే మీరు అక్కడికి వెళ్ళి అనుభవించడం వేరుగా ఉంటుంది. తత్వం తెలియకుండా వెడితే యాంత్రికంగా ఉంటుంది. ఇప్పుడు మీకు అక్కడికి వెళ్ళగానే ఇలా అందామని, గుంజీలు తీద్దామని, ఆ గడ్డి పరక కాదది, ఆయన అనుగ్రహం, ఆయన లక్ష్మిని, అది మామూలు లక్ష్మి కాదు. ఇంటి ముందు ఏనుగులు నిలబడి ఘేంకరించగలిగినంత ఐశ్వర్యం ఇవ్వగలడు. ఆ ఐశ్వర్యంతో మంచి పనులు చెయ్యాలన్న బుద్ధినిచ్చి సిద్ధినివ్వగలడు. అందుకని సిద్ధి బుద్ధి భార్యలు కదండి ఆయనకి. ఇన్ని ఇవ్వగలిగిన వాడు కాబట్టి అయ్య బాబోయ్ ఒక్క నమస్కారం, ప్రాణం పోయిందా ఏమడిగాడు ఆయన మన్నే, ఒక్క నమస్కారం చేశాడనామని వెళ్ళి వినాయకుడి దగ్గర నమస్కారం చేస్తారు. ఇప్పుడు విఘ్నరాజు వినాయకుడు ఇద్దరినీ చూస్తారు కదా. ఇవన్నీ ఎప్పుడు చేస్తారు? వింటే. అందుకని అక్కడ పూజ చేయండి అని చెప్పి నేను వెళ్ళిపోవడం కాదు, మీరు నన్ను నమ్మి కూర్చున్నందుకు మీకు 4 మంచి మాటలు చెప్తే కదూ ఆ గౌరవం. అందుకని నాకు తెలుసో తెలియదో ఏదో చెప్పమన్నారని చెప్పడం కానీ మీకు తెలియక, మీకు అన్నీ తెలుసు కానీ తెలియనట్టు వింటారు. కాబట్టి ఇప్పుడు చక్కగా మనం విఘ్నేశ్వర పూజ చేసి తరిద్దాం. మంగళాశాసన పరైహిమదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైరజం వా మానసం వాపరాధం
విహితం వా సర్వమేత్తక్షమస్వ శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.